Hi everyone, good morning. Good morning, sir. సో గుడ్ ఇవాళ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ మనకు ఆల్మోస్ట్ యాంగులర్ కాన్సెప్ట్స్ అనేది ఫినిష్ అయిపోతాయి. సో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే లేజీ లోడింగ్ అనమాట. సో ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మాడ్యూల్స్ని ఎందుకోసం క్రియేట్ చేయాలి, మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇట్స్ ఏ మాడ్యూల్ కాన్సెప్ట్. నెక్స్ట్ అదేవిధంగా రౌట్ పెరామ్స్ అనమాట. అంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి అనేసి అంటే మనకు రౌట్ పెరామ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎందుకు ఏంటనే చూద్దాం. నెక్స్ట్ ఒక సింపుల్ ఈ కామర్స్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది. ఒక సింపుల్ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేద్దాం. కార్ట్ పేజ్కి నావిగేషన్, మనం ఏ ప్రోడక్ట్స్ అయితే కార్ట్లో యాడ్ చేసామో ఆ ప్రోడక్ట్స్ని మనం కార్ట్ పేజ్లో డిస్ప్లే పెట్టి చూద్దాం. ఓకే, ఇది లాస్ట్ కాన్సెప్ట్స్ అనమాట మనకి యాంగ్లర్లో. అంటే ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలనుకుంటే, మీరు టైం స్పెండ్ చేసి ఎక్స్ట్రాగా నేర్చుకోవాలనుకుంటే ఆర్ఎక్జేఎస్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆర్ఎక్జేఎస్ ఆపరేటర్స్ ఆర్ఎక్జేఎస్ ఆపరేటర్స్ గురించి మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలి. అండ్ ఎన్జిఆర్ఎక్స్ గురించి. సో వీటి గురించి కూడా ఏదో ఒక బిగ్గర్ కంపెనీస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అదర్ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్. సో మీరు ప్రిపేర్ అవ్వాలి వీటి గురించి. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ వాటిల్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. వీటిలోనే ఇంప్లిమెంట్ చేస్తారు వీటిని. ఓకే, ఇవి అదర్ ఎక్స్ట్రా. అంటే మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంది అంటే వీటి గురించి టైం స్పెండ్ చేసుకొని విత్ ఇన్ 1 వీక్లో మీరు నేర్చుకోండి. ఓకే, we don't cover. ఓకే, ఎక్స్ట్రా నేర్చుకునే వాళ్ళు వీటి గురించి ఉంటాయి. సో దీంట్లో ఆపరేటర్స్లో మ్యాప్, ఫరిచ్, ఆఫ్ ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట మనకు. సబ్జెక్ట్ ఇలాంటి ఉంటాయి. సో వాటి గురించి ఆపరేటర్స్ గురించి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేసి తెలుసుకోవాలి. అంటే ఎన్జిఆర్ ఇవన్నీ సపరేట్ లైబ్రరీస్ అనమాట మనకి. ఇవి సపరేట్ లైబ్రరీస్. సో ఆ లైబ్రరీస్ గురించి నేర్చుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ అండ్ స్కిల్ లాగా ఉంటుంది అంతే. ఓకే, ఫస్ట్ లేజీ లోడింగ్ మీనింగ్ అంటే ఆ వర్డ్లోనే మీనింగ్ చూడండి. ఇట్స్ ఏ లేజీ అంటే ఏదైనా సరే లోడ్ అవ్వడానికి లేజీగా ఉంటుంది. ఏంటది అంటే జస్ట్ జనరల్గా ఇట్స్ ఏంటంటే కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్స్ని మనకు లేజీగా లోడ్ చేస్తాము అంటే వెన్ వి నీడ్, ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు మాత్రమే మనం లోడ్ చేస్తాము. ఓకే, ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు మాత్రమే మనం లోడ్ చేస్తాం అన్నమాట. ఈగర్లీ లోడింగ్ అంటే మన అప్లికేషన్ లోడ్ చేసినప్పుడు, అంటే అప్లికేషన్ని సర్వ్ చేసినప్పుడు ఆ సర్వ్తో పాటు లోడ్ అయ్యే కాంపోనెంట్స్నే ఈగర్లీ లోడింగ్ కాంపోనెంట్స్ అంటాం. ఈగర్లీ లోడింగ్ కాంపోనెంట్స్ అంటే అప్లికేషన్ని రన్ చేయంగానే, అప్లికేషన్ని ఓపెన్ చేయంగానే ఏ కాంపోనెంట్స్ అయితే ఆ ప్రాజెక్ట్తో పాటు లోడ్ అవుతాయో వాటినే ఈగర్లీ లోడింగ్ కాంపోనెంట్స్ అంటాం. లేజీ లోడింగ్ కాంపోనెంట్స్ అంటే మనం ఎప్పుడైతే మనకు నీడ్ ఉందో అప్పుడు మనం ఆ కాంపోనెంట్ లోడ్ చేస్తాం. దాన్నే లేజీ లోడింగ్ అంటాం. ఎందుకు ఇలా లేజీ లోడింగ్ని మనకు ప్రిఫర్ చేస్తాము అంటే ఇప్పుడు మనకు డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే మాడ్యూల్ ఏంటంటే ఎస్ఆర్సీలో రూట్ మాడ్యూల్ అనమాట. యాప్ లోపల రూట్ మాడ్యూల్ అనమాట. సో ఇట్స్ ఏ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ అనేది మనకు డిఫాల్ట్గా లోడ్ అవుతుంది. ఈ మాడ్యూల్ లోడ్ అయింది అంటే ఈ మాడ్యూల్లో ఉన్న ఎవ్రీ మాడ్యూల్ ఆర్ ఎవ్రీ కాంపోనెంట్ ఏదైనా సరే దీంట్లో ఉన్న మాడ్యూల్స్ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసి ఒకేసారి లోడ్ అవుతాయి. ఇప్పుడు మనం చేసింది ఒక చిన్న అప్లికేషన్ అనుకోండి. ఇప్పుడు మనం చేసింది చిన్న అప్లికేషన్, అదే కనుక బిగ్గర్ అప్లికేషన్కి వెళ్తే ఈ ఫైల్స్ అన్నీ పెరిగిపోతుంటాయి. బిగ్గర్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఈ ఫైల్స్ అన్నీ పెరిగిపోతాయి, ఈ రౌటింగ్ వాల్యూస్ అన్నీ పెరిగిపోతాయి. అలాంటి కేసులో మనకి ఏం జరుగుతుంది అంటే పేజ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కాంపోనెంట్స్ కానీ మాడ్యూల్స్ కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు ఒకేసారి ఇవన్నీ లోడ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసమే ఫస్ట్ మనకు ఏ కాంపనీని ఓపెన్ చేయాలనో వాటిని ఈగర్లీగా ఓపెన్ చేసేయచ్చు. ఏదైతే లేజీగా లోడ్ చేయాలనో,
ఏదైతే ఏ కాంపోనెంట్ అయితే మనం లేజీగా లోడ్ చేయాలనో దాన్ని లేజీ కాంపోనెంట్ అంటాం. ఓకే. ఇప్పుడు మనకు ఆ లేజీ కాంపోనెంట్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ఓకే. సో, ఫస్ట్ మనకి ఇక్కడ మీరు చాట్ జీపీటీలో గాని, లేదా గూగుల్‌లో గాని జస్ట్ లేజీ లోడింగ్ ఇన్ యాంగ్లర్ అని సెర్చ్ చేయండి. వాటికంటూ కొన్ని మీనింగ్స్ వస్తాయి. లేజీ లోడింగ్ ఈజ్ యాంగ్లర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్డ్ టు లోడ్ మాడ్యూల్స్ ఓన్లీ. లోడ్ మాడ్యూల్స్ ఓన్లీ వెన్ దే ఆర్ నీడెడ్ రాదర్ దాన్ లోడింగ్ ఎవ్రీథింగ్ అప్‌ఫ్రంట్. This can significantly improve the initial loading time of Angular application by dividing into smaller checks that the loading on demand. ఓకే. సో, ఇక్కడ మనకు అంత మీనింగ్ ఏముంది అంటే జనరల్‌గా మనకి ఏదైనా సరే మనకు ఒక కాంపోనెంట్‌ని లేజీ లోడింగ్‌గా చేయాలి అంటే దానికి సెపరేట్‌గా మాడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. దానికి సెపరేట్ మాడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు స్టెప్స్ ఇంప్లిమెంట్ లేజీ లోడింగ్. ఎన్‌జీ జనరేట్ మాడ్యూల్ నేమ్ అడ్మిన్ అనేసి మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తున్నాం. దానికి రౌట్‌ని కూడా క్రియేట్ చేస్తున్నారు. రౌట్ అండ్ అదేవిధంగా ఆ మాడ్యూల్ మనకు సెపరేట్ మాడ్యూల్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా కాంపోనెంట్‌ని కూడా క్రియేట్ చేస్తున్నారు. దీని మీనింగ్. అంటే దీని మీనింగ్ ఏందంటే మొత్తం అంతా మనకు లేజీ లోడింగ్ కూడా అదే ఇచ్చేస్తది. లేజీ లోడింగ్ కూడా అదే, రౌటింగ్ కూడా అదే ఇచ్చేస్తది. కాంపోనెంట్ అదే ఇచ్చేస్తది. అన్నీ అయ్యే ఇచ్చేస్తాయి. ఓకే. సో, నౌ ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ మనకు క్రియేట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ మనకి ఎగ్జిస్టింగ్ ఉండే కాంపోనెంట్‌ని మనం లేజీ లోడింగ్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి? ఎగ్జిస్టింగ్‌గా ఉండే కాంపోనెంట్‌ని లేజీ లోడింగ్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు డాష్‌బోర్డ్ ఉంది. ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్‌ని ఒక లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ లేజీ లోడింగ్ అనేసి ఎలా తెలుస్తది అంటే ఫస్ట్ మనకు ప్రాజెక్ట్‌ని లోడ్ చేశాను. ప్రాజెక్ట్‌ని లోడ్ చేసి ప్రాజెక్ట్‌ని రన్ చేశాను. రన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్. సోర్సెస్‌లోకెళ్ళండి. ఇన్స్పెక్ట్ చేసి సోర్సెస్‌లోకెళ్ళండి. ఈ సోర్సెస్‌లో మీకిక్కడ వెబ్ ప్యాకెట్ అనేసుంది. వెబ్ ప్యాకెట్ ఇవన్నీ తీద్దాం. వెబ్ ప్యాకెట్ ఎండింగ్‌దనమాట. దీని మీద క్లిక్ చేసి దీంట్లో ఎస్ఆర్‌సీలో యాప్ లోపల అండ్ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకి కాంపోనెంట్స్‌లో మనకు ఇక్కడ అన్నీ కనిపించేదేంటంటే ఈగర్లీగా అంటే ఈ పేజ్ లోడ్ అయినప్పుడు కనిపించే కాంపోనెంట్స్ ఇవన్నీ. అబౌట్ అస్, అడ్మిన్, బ్లాగ్, కాంటాక్ట్, కోర్సెస్, డాష్‌బోర్డ్, ఎఫ్ఏక్యూ, ఫూటర్, హెడర్, హోమ్, లాగిన్, పేజ్ నాట్ ఫౌండ్, పేరెంట్, రిజిస్టర్, టేబుల్, సర్వీస్ అండ్ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇవన్నీ మనకి ఫైల్స్. అంటే ఇక్కడ మనకు ఏ ఫైల్‌ని మనకు ఏ కాంపోనెంట్‌ని మనకు లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు డాష్‌బోర్డ్‌ని లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేయాలంటే ఈ డాష్‌బోర్డ్‌కి సెపరేట్ మాడ్యూల్‌ని, సెపరేట్ రౌటింగ్ ఫైల్ క్రియేట్ చేయాలి. సెపరేట్ రౌటింగ్ ఫైల్‌ని, మాడ్యూల్ ఫైల్‌ని మనం క్రియేట్ చేయాలి. సేమ్ నేమ్‌తోనే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి డాష్‌బోర్డ్ ఇక్కడ కాంపోనెంట్స్‌లో ఉంది కాబట్టి కాంపోనెంట్స్‌ని మనం ఇంటిగ్రేట్ టెర్మినల్‌లో పెట్టుకోండి. నో సీరియస్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్‌లో నేను ఏం చేస్తున్నా అంటే మాడ్యూల్‌ని, రౌటింగ్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఎన్‌జీ జనరేట్ మాడ్యూల్ నేమ్ ఈస్ డాష్‌బోర్డ్. ఇక్కడ ఏదైతే ఉందో అదే నేమ్ ఇస్తున్నా. ఇట్స్ ఏ డాష్‌బోర్డ్ అనమాట. ఎన్‌జీ జనరేట్ మాడ్యూల్ నేమ్. ఇదే డాష్‌బోర్డ్‌కి హైఫన్ రౌటింగ్. రౌట్. ఓకే. హైఫన్ రౌట్ అనమాట. ఇక్కడ చూడండి డాష్‌బోర్డ్‌లోనే మనకు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి dashboard.component.css ఫైల్, dashboard.component.html, dashboard.component.ts ఫైల్. ఇవి మాత్రమే ఉన్నాయి డాష్‌బోర్డ్‌లో. ఇప్పుడు వీటితో పాటు ఈ మాడ్యూల్ ఫైల్ dashboard.module.ts ఫైల్, dashboard.routing.module.ts ఫైల్ ఈ 2 ఫైల్స్ మనకు క్రియేట్ అవుతాయి. జస్ట్ ఎంటర్. నౌ సీస్ dashboard.module.ts ఫైల్ అండ్ అదే విధంగా సో వేర్ ఇస్ ద రౌటింగ్? సో ఇక్కడ మనకి రౌట్ అనేది రాంగ్ వచ్చిందేమో. యాప్ రౌటింగ్ డాష్‌బోర్డ్ రౌటింగ్ మాత్రమే. సో మనకి ఇక్కడ రౌటింగ్ అనేది మనకు రాంగ్ వచ్చిందేమో. రౌటింగ్ మీద ఇక్కడ మనకి ఏ మెర్జ్ కాన్ఫ్లిక్ట్. సో నేను ఇక్కడ మాడ్యూల్‌గా తీయేస్తాను. ఒకసారి తీయేద్దాం మనకి. ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్‌లో నేను డాష్‌బోర్డ్‌తో రౌటింగ్. ఎన్‌జీ జనరేట్ మాడ్యూల్ డాష్‌బోర్డ్ అండ్ రౌటింగ్. నౌ సీ దిస్ dashboard routing.module.ts ఫైల్, dashboard module.ts ఫైల్. సో ఫస్ట్ స్టెప్ మనకి
ఎన్జీ జనరేట్ మాడ్యూల్ నేమ్ ఇస్ డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్ సంబంధించిన రౌటింగ్ అంటే ఐఫన్ రౌటింగ్. సో ఈ 2 ఫైల్స్‌ని మనకు డాష్ బోర్డ్‌లో క్రియేట్ అయిపోయినాయి. ఎందుకంటే డాష్ బోర్డ్ అనేసి ఇవ్వాలి. ఎప్పుడంటే నేను ఇక్కడ చూడండి పాత ఏం పెట్టుకున్నా కాంపోనెంట్స్ అని పెట్టుకున్నా నేను. కాంపోనెంట్స్ పెట్టుకొని ఇలా చేశాం. ఆల్రెడీ దీనికి సెపరేట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక మాడ్యూల్ ఉంది అంటే ఆ మాడ్యూల్‌కి అట్‌లీస్ట్ 1 కాంపోనెంట్ ఉండాలి. ఏ కాంపోనెంట్ అయినా సరే మనకు ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తున్నామంటే ఆ మాడ్యూల్ లోపల అట్‌లీస్ట్ ఒక కాంపోనెంట్ ఉండాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. ఈ మాడ్యూల్ ఉంది అంటే ఆ మాడ్యూల్ కంటూ ఒక కాంపోనెంట్ ఉంటే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్, యాప్ డాట్ కాంపోనెంట్ సిఎస్ఎస్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్. సేమ్ అదే విధంగా ఈ కాంపోనెంట్స్‌లో మనకు ఇది కస్టమ్ మాడ్యూల్ అంటే మన ఓన్ డిఫైన్ మాడ్యూల్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ డాష్‌బోర్డ్ మాడ్యూల్ రూట్ మాడ్యూల్‌తో ఓపెన్ అవ్వకూడదు. అంటే రూట్ మాడ్యూల్‌తో ఓపెన్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలి? ఈ డాష్‌బోర్డ్‌కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నిటిని ఇక్కడ తీసేయాలి. ఎటువంటి హోమ్, యూజర్స్, డాష్‌బోర్డ్ ఇవన్నీ మనకు డాష్‌బోర్డ్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ అవ్వాలి. ఇయన్నీ తీయేస్తున్నా చూడండి. అర్థం చేసుకోండి. డాష్‌బోర్డ్ కాంపోనెంట్, యూజర్స్ కాంపోనెంట్, డాష్‌బోర్డ్ కాంపోనెంట్, డీనావ్ ఇవన్నీ అన్నమాట. ఇన్ని తీయేస్తున్నా. ఇవి తీసేయగానే మనకు ఇక్కడున్న డాష్‌బోర్డ్. ఇవి కూడా. డీనావ్, డాష్‌బోర్డ్. ఫస్ట్ స్టెప్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇవన్నీ తీసేస్తాం. ఏవైతే డాష్‌బోర్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం తీసేసాం. డాష్‌బోర్డ్‌లో మనకేముంది? హోమ్, డీనావ్, యూజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇయన్నీ తీసేశాను. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఈ కాంపోనెంట్స్‌ని ఈ మాడ్యూల్‌లో ఇవ్వాలి. ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దీంట్లో హోమ్, డీనావ్, యూజర్స్ ఈ 3 కాంపోనెంట్స్‌ని దీంట్లోనే ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఇవ్వాలంటే ఇంపోర్ట్స్. చూడండి. ఇంపోర్ట్స్ డీనావ్ కాంపోనెంట్. ఇంపోర్ట్ డీనావ్. డీనావ్ ఒకటి అండ్ హోమ్ ఇంపోర్ట్ హోమ్. నెక్స్ట్ యూజర్స్ ఇంపోర్ట్ యూజర్స్. చూడండి. డీనావ్ ఇది. ఈ వాల్యూస్ మనం ఎక్కడ ఇవ్వాలంటే డిక్లరేషన్‌లో ఇవ్వాలి. జనరల్‌గా మనకేందంటే డిఫాల్ట్‌గా అవే వచ్చేసేటియి. బట్ ఇక్కడ మనకేందంటే మన ఓన్‌గా మనం క్రియేట్ చేస్తున్నాం లేజీ లోడింగ్‌ని. అదే డిఫాల్ట్‌గా మనం క్రియేట్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకుంటది. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఇది. డీనావ్ కాంపోనెంట్, హోమ్ కాంపోనెంట్, యూజర్స్ కాంపోనెంట్. సో ఫస్ట్ స్టెప్ ఏవైతే ఈ డాష్‌బోర్డ్‌కి రిలేటెడో ఆ కాంపోనెంట్స్ అన్నిటిని డాష్‌బోర్డ్ ఓపెన్ అయినప్పుడే ఇవన్నీ ఓపెన్ అవ్వాలి. నౌ డాష్‌బోర్డ్ రౌటింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రౌట్స్ అనేసి ఉంది. ఈ రౌట్స్‌లోకెళ్ళేసి ఏమి ఇవ్వాలి అంటే సేమ్ మనకి రౌటింగ్ ఎలా ఇస్తాం అలాగా. ఇక్కడ మనకేందంటే పాత్ ఎంప్టీ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి మనకు హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్‌ది పాత్ యూజర్స్ ఉంటే కాంపోనెంట్ యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ద 2 స్టెప్స్. పాత్ ఎంప్టీ ఉంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. పాత్ యూజర్స్ ఉంటే యూజర్స్ కాంపోనెంట్ మనకు ఓపెన్ అవ్వాలి. ఓకే. నౌ ఇప్పుడు మనకిక్కడ ఈ కేసెస్‌లో మనకేందంటే ఇయన్నీ రౌట్ మాడ్యూల్ ఇవన్నీ మనకి ఇంపోర్ట్ చేసాం. ఇవన్నీ మనకు కావాలంటే తీయేద్దాం. ఈ రౌట్లు తీయేద్దాం. ఈ హోమ్‌లో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు డీనావ్, యాప్ నావ్ అండ్ ఫుటర్ మనకేం లేదు కాబట్టి సో నో నీడ్ అది. నెక్స్ట్ అదేవిధంగా ఇది యూజర్స్‌లో కూడా మనకు కావాలి కాబట్టి యూజర్స్ పేజ్‌లో మనకి ఇక్కడ మనకి టాప్‌లో ఇలా. ఓకే. నౌ ఇప్పుడు ఇదే కేస్‌లో మనకి ఏం చేస్తున్నాం అంటే సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ లేజీ లోడింగ్ అనేది డిఫరెంట్ అండ్ చైల్డ్ రౌటింగ్ అనేది డిఫరెంట్. చైల్డ్ రౌటింగ్ అనేది లాస్ట్ క్లాస్‌ని బట్టి ఇంప్లిమెంట్ చేయండి మీరు. లాస్ట్ క్లాస్‌ని బట్టి ఇంప్లిమెంట్ చేయండి. ఇది మనకు లేజీ లోడింగ్ అనమాట. ఇప్పుడు మనకు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ మనకిచ్చాం. నౌ ఇప్పుడు చేయాల్సిందల్లా ఏందంటే డాష్‌బోర్డ్ వచ్చినప్పుడు డాష్‌బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. డాష్‌బోర్డ్ వచ్చినప్పుడు డాష్‌బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాము అంటే రౌటింగ్‌లోకి వెళ్తున్నా ఈ డాష్‌బోర్డ్‌లో రాసిన కాంపోనెంట్‌ని తీయేస్తాను ఇక్కడ. ఇది తీయేస్తున్నా ఫస్ట్.
ఇక్కడ మనకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? పాత్ వచ్చేసి డాష్ బోర్డ్ ఉంటే ఇక్కడ మనకి ఏం చేయాలంటే లోడ్ చిల్డ్రన్ అనమాట. ఏ చిల్డ్రన్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ డాట్ స్లాష్ కాంపోనెంట్ స్లాష్ డాష్‌బోర్డ్ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. లోడ్ చిల్డ్రన్ ఇట్స్ ఏ వన్ యారో ఫంక్షన్ టు ఇంపోర్ట్ ఫర్ దిస్ మాడ్యూల్ అనమాట. ఓకే. కావాలంటే ఇక్కడ చూడండి. లోడ్ చిల్డ్రన్ ఇట్స్ ఇంపోర్ట్ మాడ్యూల్. ఇప్పుడు ఈ మాడ్యూల్‌లో మనకు డాష్‌బోర్డ్ మాడ్యూల్‌ని ఓపెన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఏ వన్ ప్రామిస్ లాగా ఉంటది. ఇట్స్ ఏ డాట్ దెన్ ఇక్కడ ఏదో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ టైప్ m డాట్ ఇట్స్ ఏ డాష్‌బోర్డ్ మాడ్యూల్. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఓకే. నౌ సీ దిస్. ఇప్పుడు ఇది ఇంపోర్ట్ అవుతాది అండ్ అదే విధంగా డాష్‌బోర్డ్ మాడ్యూల్ కూడా గెట్ అవుతాది. ఎప్పుడైతే /డాష్‌బోర్డ్ వస్తాదో /డాష్‌బోర్డ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతది. ఓకే. నెక్స్ట్ మనం /డాష్‌బోర్డ్ ఇచ్చాం మనకి. సీ దిస్. ఇక్కడ మనకి ఎలాగైతే ఇచ్చామో పాత్ అడ్మిన్ ఉన్నప్పుడు లోడ్ చిల్డ్రన్ అడ్మిన్ మాడ్యూల్‌ని ఓపెన్ చేసాం. దెన్ ద్వారా అడ్మిన్ మాడ్యూల్ మనకు ఇంపోర్ట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏందంటే ఇప్పుడు /డాష్‌బోర్డ్ వస్తది. ఇప్పుడు ఈ మాడ్యూల్ లోడ్ అవుతది. ఇప్పుడు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవుతాది అంటే ఈ డాష్‌బోర్డ్ రౌటింగ్‌లో మనం రాసింటాం. /డాష్‌బోర్డ్/ఎంప్టీ /డాష్‌బోర్డ్/ఎంప్టీ ఉన్నప్పుడు మనకు డీహోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతాది. /డాష్‌బోర్డ్/యూజర్స్ ఉంటే యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవుతాది. ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ సెపరేట్‌గా ఉన్నాయా లేదా అన్నెసెసరీ. ఇప్పుడు /డాష్‌బోర్డ్ వస్తూనే మనకి ఏది ఓపెన్ అవ్వాలి అంటే డీహోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నా. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసాం. నౌ ఎర్రర్స్ ఏం లేవు. నౌ సీ దిస్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ ఇన్స్పెక్ట్‌లో ఈ సోర్సెస్‌లో వెబ్ ప్యాకెట్‌లో మనకు డాష్‌బోర్డ్‌ని లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో డాష్‌బోర్డ్ కనిపిస్తాదో లేదో చూద్దాం. సో కాంపోనెంట్స్‌లో నౌ సీ ఇక్కడ చూడండి. కోర్సెస్ తర్వాత మనకి డాష్‌బోర్డ్ ఉండాలి. సీ దిస్. డాష్‌బోర్డ్ లేదు. ఎందుకంటే డాష్‌బోర్డ్‌ని నేను లేజీ లోడింగ్‌గా కన్వర్ట్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ /డాష్‌బోర్డ్ వస్తాదో అప్పుడు మాత్రమే ఇది కనిపిస్తది. సీ దిస్ ఇక్కడ ఏం లేదు. కోర్సెస్ తర్వాత ఎఫ్ఏక్యూ ఉంది, ఫుటర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ చేస్తానో ailantishankar@gmail.com అండ్ పాస్వర్డ్ 123 అండ్ లాగిన్ ఎప్పుడైతే డాష్‌బోర్డ్‌కి వెళ్ళింది. నౌ సీ దిస్. ఇక్కడ చూడండి. ఎప్పుడైతే డాష్‌బోర్డ్‌కి వెళ్తదో అప్పుడు వచ్చింది చూడండి డాష్‌బోర్డ్. ఇప్పుడు ఇన్ కేస్ డాష్‌బోర్డ్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నా. నౌ సీ దిస్. చూడండి. డాష్‌బోర్డ్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయాను. నౌ సీ దిస్. ఈ కాంపోనెంట్స్‌లో మనకు డాష్‌బోర్డ్ మళ్ళీ వెళ్ళేది చూడండి. ఓకే. ఏదైతే లేజీ లోడింగ్ చేసినామో ఆ కాంపోనెంట్స్ అనేది రూట్ మాడ్యూల్‌తో మనకు లోడ్ అవ్వవు. ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ లోడ్ అవుతదో అంటే మనకు ఏదైతే మనకి ఇక్కడ రాసింటామో ఎక్కడైతే మనకు రౌటింగ్‌లో ఇక్కడ /డాష్‌బోర్డ్ వస్తాదో అప్పుడు మాత్రమే ఈ మాడ్యూల్‌ని లోడ్ చేస్తది. ఈ మాడ్యూల్ లోడ్ చేసినప్పుడు /డాష్‌బోర్డ్ తర్వాత మనకి ఏదైతే ఓపెన్ అవ్వాలనో అలా ఇస్తాం మనకి. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మనకి నావ్ బార్ ఉంది. ఈ నావ్ బార్‌లో మనకి ఇచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే /డాష్‌బోర్డ్ అంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్. /డాష్‌బోర్డ్/యూజర్స్ సేమ్ థింగ్ ఇది. ఓకే. ఇది లేజీ లోడింగ్ ఇంప్లిమెంటేషన్. ఇన్ కేస్ మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనకు ఈ కమాండ్ మీరు ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి ng జనరేట్ మాడ్యూల్ అడ్మిన్ అండ్ రౌట్ అడ్మిన్ అండ్ మాడ్యూల్ అండ్ యాప్ డాట్ మాడ్యూల్ ఇలా ఇచ్చామంటే మనకి ఏమైతది ఇదంతా మొత్తం అంతా మనం క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసి పాత్ కూడా అదే ఇచ్చేస్తది మొత్తం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డాష్‌బోర్డ్ కాంపోనెంట్‌లో నేను ఇంకొక కాంపోనెంట్‌ని జనరేట్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ ఇంటిగ్రేట్ టెర్మినల్ డాష్‌బోర్డ్‌లో. ఇప్పుడు నేను ఒక న్యూ కాంపోనెంట్‌ని నేను జనరేట్ చేస్తే ఈ మాడ్యూల్‌లో ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఏముంది యూజర్స్ కాంపోనెంట్, హోమ్ ఇవన్నీ నేను ఇచ్చింది ఓన్‌గా ఇచ్చింది. ఇప్పుడు ఇది సెపరేట్ మాడ్యూల్. అంటే డాష్‌బోర్డ్‌కి సెపరేట్ మాడ్యూల్ అన్నమాట.
దీంట్లో ఇప్పుడు మాడ్యూల్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఈ మాడ్యూల్‌లో వేరొక సెపరేట్ కాంపోనెంట్‌ని జనరేట్ చేస్తే, జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ స్లైడ్ అని చేస్తున్నా. స్లైడ్ జస్ట్ ఎంటర్. నౌ సీ ఈ స్లైడ్ అనేది ఈ డాష్‌బోర్డ్‌లో స్లైడ్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి యాప్ మాడ్యూల్ నేనేమి ఇంపోర్ట్ చేయలేదు. ఆటోమేటిక్‌గా అదే స్లైడ్ అనేది ఇంపోర్ట్ అయిపోతోంది. స్లైడ్ అనేది ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అయిపోతోంది. నెక్స్ట్ అదే విధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రౌటింగ్‌లోకి వెళ్ళిన తర్వాత స్లైడ్ వచ్చినప్పుడు స్లైడ్ కాంపోనెంట్ రాయాలంటే ఇంకా మీరు ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే స్లైడ్ కావాల్సినప్పుడు సో ఇక్కడ మనకి పాత్ వచ్చేసి స్లైడ్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి స్లైడ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఈ రౌటింగ్‌లో కూడా మనకి ఏం చేస్తున్నా అంటే స్లైడ్‌ని ఒకటి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. స్లైడ్‌ని ఒకటి ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ మనకు అంటే స్లైడ్ అనేది ఓపెన్ అవ్వడానికి జస్ట్ జనరల్‌గా. ఇక్కడ ఎలా ఇవ్వాలంటే స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ స్లైడ్. పాత్‌లో ఏదైతే రాసుంటామో అదే పాత్‌లో ఉండేది ఇవ్వాలి. స్లైడ్. స్లాష్ డాష్‌బోర్డ్ అనేది కామన్. డాష్‌బోర్డ్ తర్వాతనే ఈ రౌటింగ్ వస్తది మనకు. స్లాష్ డాష్‌బోర్డ్ తర్వాత మాత్రమే ఈ రౌటింగ్ వస్తాయి మనకు. అందుకోసం స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ ఎంటీ అంటే డి హోమ్. స్లాష్ డాష్‌బోర్డ్ యూజర్స్ అంటే యూజర్స్ కాంపోనెంట్. స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ స్లైడ్ అంటే స్లైడ్ కాంపోనెంట్. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అదే ఇస్తాను. ఇప్పుడు మనకిక్కడ స్లైడ్‌లో మనకేం ఇవ్వాలి? డీనావ్ ఇవ్వాలి. ఎందుకంటే నావ్ బార్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనకు యాప్ డీనావ్. దట్స్ ఇట్. అయిపోయింది. ఓకే. నౌ సీ దిస్ అవుట్‌పుట్ మనకు అంత వాల్యూ కరెక్ట్‌గా వచ్చాయో లేదో అనేసి. సో మనకి లాగిన్ సక్సెస్ చేద్దాం. లాగిన్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే 1, 2, 3 లాగిన్. నౌ సీస్ యూజర్స్ సీస్ డేటా మొత్తం కనిపిస్తుంది. ఆ డేటాను మాకు డిలీట్ చేయాలంటే డిలీట్ ఫంక్షనాలిటీ మాత్రం మనం చేసాం. సో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో ఆ కొత్తగా రిజిస్టర్ అయ్యే డేటా మొత్తం మనకి టాప్‌లోనే వచ్చింటది. ఓకే. ఏదైనా సరే మనం డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా అన్నెసెసరీ డేటా, వేస్ట్ ఆఫ్ డేటా కాబట్టి నేను ఈజీగా ఉంటదనేసి ఇలా ఇంప్లిమెంట్ చేశాను. సీ దిస్ ఇట్లా. ఏవైతే జెన్యూన్ ఉంటాయో ఆ జెన్యూనిటీ మనకు పెట్టాను. ఇంకా మిగతాటన్ని కావాలంటే డిలీట్ చేసేయొచ్చు మనకి. ఓకే. ఇలా. ఇది లేజీ లోడింగ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ రౌట్ పెరామ్స్. సో రౌట్ పెరామ్స్ లాస్ట్‌లో చేద్దాం. ఇప్పుడు మనకి ఒక సింపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ టైప్ ఫంక్షనాలిటీ అండ్ కార్ట్‌కి నావిగేషన్ ఈ 2 చేద్దాం ఇప్పుడు. లాస్ట్‌లో చేద్దాం ఇది. ఒక సింపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్. ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనగానే మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ పేజ్‌లో మీ చాయిస్ అనమాట. ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కోర్సెస్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి రీడ్ మోర్ అని పెట్టుకున్నాం. రీడ్ మోర్ అనేసి. ఇక్కడ నేనేం చేస్తానంటే కార్ట్ సింబల్ ఒకటి పెట్టుకుందాం. ఒక కార్ట్ సింబల్ ఒకటి పెట్టుకుందాం. బటన్ తీసుకుందాం. బటన్‌కి కార్ట్ సింబల్ ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ మనకు 00 ఇట్లా రూపీస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా బిగ్గరగా కనిపిస్తుంది. కోర్సెస్ అంటే మనకి ఇక్కడ సర్వీసెస్ అనమాట. సర్వీసెస్‌లో నేను ఆ డిజైన్ చేశాను నేను. ఓకే. కోర్సెస్ ఉంది మనకి. ఓకే. ఏటండి. ఇక్కడ మనకి ఏం చేశానంటే టైటిల్ కేస్ ఓకే. అండ్ రూపీస్ యాడ్ చేశాను. రూపీస్ ఐఎన్ఆర్ కరెన్సీ. దానివల్ల బిగ్గరగా అవుతుంది. 8 చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో బటన్ తీసుకుంటున్నా. బటన్ కార్డ్ సింబల్ ఇచ్చేద్దాం ఇక్కడ. క్లాస్ బీటీఎన్ డేంజర్. కార్డ్ సింబల్ కావాలనుకుంటే మనకు ఫాంట్ ఆసమ్ ఐకాన్‌కి వెళ్ళిపోవాలి. సో ఇట్స్ ఏ ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. fontasm.com అండ్ ఐకాన్స్‌లో మనకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్. ఇట్స్ ఏ కార్ట్. CART కార్ట్. ప్లస్ సింబల్ జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా. జస్ట్ కాపీ. ఎక్కడైతే మనకు కావాలో అక్కడ ఇచ్చేయాలి. ఇట్స్ ఏ పేస్ట్ హియర్. నెక్స్ట్ ఇదే వాల్యూ నావ్ బార్‌లో కూడా కావాలి. అంటే హెడర్‌లో అనమాట. హెడర్‌లో మనకు నావ్ బార్‌లో కావాలి. సో మనకి ఇక్కడ కాపీ చేస్తున్నా. ఫస్ట్ మనకి ఈ నావ్ బార్ మనకు ఒకటి కాపీ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చేస్తాం.
దీనిలో ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూని ఇక్కడ క్లిక్ చేస్తాం, ఏడు ఇస్తున్నాం. కార్ట్ సింబల్ ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు మనకు స్లాష్ కార్ట్ అయినప్పుడు మాత్రమే వెళ్ళాలి. కార్ట్ని ఇంకా నేను క్రియేట్ చేయలేదు. స్లాష్ కార్ట్ అయితే కార్ట్కి మాత్రమే వెళ్ళాలి మనం. ఇంకా నేను ఇది కార్ట్ని నేను క్రియేట్ చేయలేదు. చూద్దాం మనకి ఎలా ఉంటుందో ఫస్ట్. అసీస్ కార్ట్ సింబల్ వచ్చింది. కార్ట్ సింబల్ ఇక్కడ చూడండి, కార్ట్ సింబల్ వచ్చింది. ఇప్పుడు దీనికి కొద్ది స్పేసింగ్ ఇచ్చుకుందాం. కోర్సెస్లో మనకు MX2 దీనికి మార్జిన్ ఎండ్ 2 ఇస్తాం. బటన్కి ఓన్లీ రైట్ సైడ్ క్లియర్. ఇప్పుడు మనం ఈ కార్డ్ని క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ వెళ్ళేసి ఇక్కడికి స్టోర్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు స్టోర్ అయిన వాల్యూస్ అన్నీ ఈ పేజ్లో కనిపించాలి. అంటే మనకు కార్ట్ పేజ్ కావాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నావిగేషన్ అవ్వాలి. ఏదైతే మనం కార్ట్లో యాడ్ చేస్తున్నామో ఆ కార్ట్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ ఈ పేజ్లో కనిపించాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కార్ట్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నా. అది కోర్సెస్లో ఇచ్చేస్తాను చూడండి, ఎందుకంటే కార్ట్ అనేది సపరేట్ కాబట్టి, లేకపోతే సపరేట్గా తీసుకుందాంలే మనకి. సో కాంపోనెంట్స్లో ఏం చేస్తున్నా అంటే ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. దీనిలో మనకి కార్ట్ కాంపోనెంట్ జనరేట్ చేస్తుంది. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఇస్ కార్ట్, కార్ట్ కాంపోనెంట్ జనరేట్ చేశాను. కార్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. కార్ట్కి మనం రౌటింగ్ ఇచ్చేస్తున్నాం. రౌటింగ్ ఇక్కడ మనం పాత్ కార్ట్ వస్తే మనకు ఓపెన్ అవ్వాల్సిన కాంపోనెంట్ ఈజ్ అ కార్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఆ కార్ట్ కాంపోనెంట్ మనకు ఫుటర్ అండ్ నావ్బార్ ఉండాల్సింది. సో వేర్ ఇస్ ద కార్ట్లో మనకు ఫుటర్ ఉండాలి అండ్ హెడర్ కూడా ఉండాలి. యాప్ ఫుటర్ అండ్ అదేవిధంగా యాప్ హెడర్, యాప్ ఫుటర్ అండ్ యాప్ హెడర్. ఓకే, నౌ సీ దిస్. కార్ట్ని క్లిక్ చేస్తే కార్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. సీ దిస్, కార్ట్ ఇస్తే కార్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్ట్ కాంపోనెంట్లో సమ్ డిజైన్ చేస్తాను చూడండి, ఎలా ఉంటుందో డిజైన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే div డాట్ కంటైనర్. ఆ కంటైనర్ లోపల నేను ఫస్ట్ చేసే సెక్షన్ ఏంటంటే div డాట్ టెక్స్ట్ సెంటర్ అండ్ టెక్స్ట్ డేంజర్ అండ్ m/5. h1 cart is empty button go to products page అనేసి ఇస్తున్నా. ఇది products పేజ్కి వెళ్ళాలి అంటే ఈ బటన్. సో క్లాస్ నేమ్ btn డేంజర్ అండ్ ఇక్కడ మనకి రౌటర్ లింక్ ఇద్దాం. రౌటర్ లింక్ ఈక్వల్ స్లాష్ కోర్సెస్. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు ప్రోడక్ట్స్ పేజ్ అనేది కోర్సెస్ అనమాట. ఇలా ఉంటుంది. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి, ఇలా ఉంది. కార్ట్ ఈజ్ ఎంటీ. సో గో టు ప్రోడక్ట్స్ పేజ్ అంటున్నా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇట్స్ ఏ కోర్సెస్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ కార్ట్ మనం క్లిక్ చేసి అంటే ఇక్కడ యాడ్ చేసుకుంటే, కార్ట్ మనం యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కార్ట్ పేజ్కి వెళ్ళాలి. దీన్ని యాడ్ చేసినప్పుడు కార్ట్ పేజ్కి వెళ్ళాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇన్ కేస్ మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసాం, కార్ట్ని క్లిక్ చేశాను, కార్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ యాడ్ అయినాయి. మళ్ళీ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఉండకూడదు. ఏవైతే కార్ట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేశానో అది కనిపించాలి. సో అది కనిపించాలంటే ఆ వ్యూ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అప్డేటెడ్ వచ్చింది, అది div కార్ట్ ప్రోడక్ట్స్ అని పెడతాను. కార్ట్ ప్రోడక్ట్స్ ఇక్కడ నేను టెక్స్ట్ సెంటర్ సక్సెస్, ఇంకో వేరే కలర్ అనమాట మనకి. ఇప్పుడు మనకు బటన్ అవసరం లేదు. ఇక్కడ ఒక టేబుల్లో చూపించేస్తాం. మన ప్రోడక్ట్స్ అన్ని ఏవైతే కార్ట్లో ఉన్నాయో ఒక టేబుల్ లాగా చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ప్రతిదీ రాసుకునేది ఎందుకు లేనేసి ఒక టేబుల్లో చూపించేద్దాం. సో టేబుల్కి మనం కొన్ని క్లాసెస్ కూడా రాద్దాం. ఒకటేసారి టేబుల్ బార్డర్ డాట్ టేబుల్ హోవర్ డాట్ టేబుల్ స్ట్రిప్డ్ డాట్ టేబుల్ డార్క్ అండ్ టీ హెడ్
టీ హెడ్లో టీఆర్, టీఆర్లో టీహెచ్, ఏ హెడ్డింగ్స్. సో సీరియల్ నెంబర్ ఇస్తున్నా, ఏవేవి యాడ్ చేసినారు వన్ బై వన్. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏం చూపించాలి, ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం చూపించాలి అనేసి ఆల్రెడీ మనకు ఈ కోర్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ గెట్ చేసుకొని చూపిస్తాం. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం హెడ్డింగ్స్లో మనం చూపిస్తాం. అంటే ఇక్కడ మనకు నేమ్, అంటే ప్రోడక్ట్స్ తీసుకుంటే ప్రోడక్ట్ నేమ్ చూపిస్తాము, ప్రోడక్ట్ ఇమేజ్ చూపిస్తాము, అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ చూపించుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ప్రోడక్ట్ ఇమేజ్ అండ్ ప్రోడక్ట్ కంటెంట్, ఏదైనా సరే ప్రోడక్ట్ కంటెంట్ చూపించాలంటే, అండ్ ప్రోడక్ట్ ప్రైజ్, ప్రోడక్ట్ ప్రైజ్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు ఉండేది నేమ్, ఇమేజ్, కంటెంట్, ప్రైస్, డ్యూరేషన్. అంటే ప్రజెంట్ మాకు డ్యూరేషన్ ఉంది మనకి, ఎందుకంటే మన ఫీల్డ్స్ నేను చూపిస్తున్నా అంతే. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నట్టు ఇక్కడ యాక్షన్, యాక్షన్. ఇంకా ఏమైనా కావాలనుకుంటే క్వాంటిటీ చూపించుకోవచ్చు, క్వాంటిటీ. ఇంకా ఏమైనా కావాలనుకుంటే టోటల్ అని చూపించుకోవచ్చు. ఓకే, క్వాంటిటీ చూపించుకోవచ్చు, టోటల్ అని చూపించుకోవచ్చు. ఇది యాక్షన్స్ ఏంటంటే రిమూవ్ చేసుకోవడం, కార్ట్లో ఐటమ్స్ రిమూవ్ చేసుకోవడం అనేసి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకి ఎలా ఇద్దాం. సో మనకి టీ హెడ్ అంటే టీ బాడీ, టీ బాడీలో టీఆర్, టీఆర్లో మనకి ఏంది టీడి. ఫస్ట్ది మనకు సీరియల్ నెంబర్, జనరల్గా నేను టీడీ వన్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ నేమ్, నేమ్ ఏదో ఒక యాంగ్లర్ అనే ప్రోడక్ట్ అనుకున్నాం, ఇది ప్రోడక్ట్ పేజ్లో ప్రోడక్ట్ నేమ్ వస్తుంది జనరల్గా. నెక్స్ట్ ఇమేజ్ని మనం ప్రింట్ చేయాలి, ఇమేజ్ డాట్ స్లాష్, సో మనకి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ అసెట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్, మనకి ఏదో ఒక ఇమేజ్ చూపిస్తున్నాం. ఇక్కడ మనకు స్టైల్లో విడ్త్, విడ్త్ 100% అండ్ హైట్ ఒక 50 పిక్సెల్, జస్ట్ స్మాల్ ఇమేజ్. అంటే ఆ విడ్త్ ఎంత అంటే రో ఉండే కాలం, అంటే ఆ కాలంలో ఉండే టోటల్ విడ్త్ అనమాట, అంతే. నెక్స్ట్ టీడీ, టీడీలో మనకి నెక్స్ట్ ఇది ఏంటంటే ఇట్స్ కంటెంట్, ఎంటీ కంటెంట్. నెక్స్ట్ అదేవిధంగా కంటెంట్, ఓకే ఇమేజ్ ఉంది, క్వాంటిటీ ఇక్కడ పెట్టుకుందాం, కంటెంట్ అండ్ క్వాంటిటీ పక్కన పెట్టుకుందాం, క్వాంటిటీ. నెక్స్ట్ది క్వాంటిటీ, క్వాంటిటీకి మనకి ఇంక్రిమెంట్ ఉండాలి. సో బటన్ మైనస్ పెడుతున్నా. ఇక్కడ మనకి ఏంటంటే క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్. అండ్ అదేవిధంగా మిడిల్లో వాల్యూ పెడుతున్నా, ఏ వాల్యూ వస్తుంది అనేసి. నెక్స్ట్ అదేవిధంగా అట్లీస్ట్ వన్ పెడుతుంది, అంటే ఒక జస్ట్ స్టాటిక్ డేటా అనమాట నేను ఇచ్చేది, ఒక స్టాటిక్ డేటా మాత్రం నేను ఇస్తున్నా ఇక్కడ. బటన్ ఇట్స్ ఏ ప్లస్ ఇంక్రిమెంట్, క్లాస్ నేమ్ బీటీఎన్ సక్సెస్. ఓకే, ఇలా క్వాంటిటీ. నెక్స్ట్ అదేవిధంగా ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఒక 10,000 ఉందనుకోండి, సో 10,000 లైక్ దిస్, ప్రైజ్ అనేసి మనకు ఇలా పెట్టాం. నెక్స్ట్ డ్యూరేషన్, డ్యూరేషన్లో మనకు ఒక 45 days ఇలా రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు అంటే క్వాంటిటీ అనేది మనకు పెరిగే కొద్దీ మనకు ప్రైస్ కూడా మనకి టోటల్ కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టోటల్‌లో మనకి ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మనకు ఎక్స్‌ప్రెషన్‌లో మనకి ఇక్కడున్న క్వాంటిటీ, ఇక్కడున్న క్వాంటిటీ, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటాం ఆ వేరియబుల్ ఇస్తాం. ఇంటూ ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ మనకు ప్రైస్, ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్‌ని మల్టిప్లై చేస్తే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే దాని టోటల్ వస్తది. జస్ట్ జనరల్‌గా నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క క్వాంటిటీ కాబట్టి మనం 10 తోనేసి ఇస్తాను. ఒక టోటల్ అనమాట. నెక్స్ట్ మనకు యాక్షన్, యాక్షన్ అనేది బటన్ ఇట్స్ ఏ రిమూవ్ ఐటమ్ అనేసి ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకు క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్. ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం. ఫస్ట్ మనకు అవుట్పుట్ చూద్దాం, ఇలా ఉంది. సో బటన్ చాలా బిగ్గరగా ఉన్నాయి, ఓకే నో ఇష్యూస్. సో బీటీఎన్ ఎస్ఎంఎం అని ఇచ్చుకున్నాం.
ఈ కంటెంట్ ఫీల్డ్ తీసుకుందాంలేండి. మనకు బావుంటది. కంటెంట్ ఎందుకులేండి మనకు చూపిచ్చేది. ప్రోడక్ట్ కంటెంట్ మీరు గాని చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు మనకి. ఆ డేటా వస్తాది. డేటా నేను చూపించట్లేదు. నో. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇది ఇంక్రిమెంట్ అయితే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. డిక్రిమెంట్ అయితే ఈ వాల్యూ డిక్రీజ్ అవ్వాలన్నమాట. ఇది ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయినప్పుడు మనకు ఈ ప్రైస్ వాల్యూ మనకేందంటే ఇక్కడ టోటల్ అవ్వాలి. అంటే దీని వాల్యూ మనకి ఇక్కడ టోటల్ అవుతూ ఉండాలి. ఈ రిమూవ్ అంటే ఈ రిమూవ్ చేసినప్పుడు ఈ ఐటెమ్ రిమూవ్ అయిపోవాలి. ఇది ఫంక్షనాలిటీ ఒకసారి మనం చూపిద్దాం. ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటున్నా. ఫ్లిప్‌కార్ట్. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో మనం చూడండి కార్ట్ ఇక్కడుంది. కార్ట్ ఇక్కడుంది. అంటే ఏదైనా సరే ఒక ప్రొడక్ట్స్‌కెళ్తున్నా నేను. జనరల్‌గా ఒక ప్రొడక్ట్స్‌కెళ్తున్నా. ఈ ప్రొడక్ట్స్‌కెళ్ళినప్పుడు మనకు ఇక్కడ చూస్తే యాడ్ టు కార్ట్ ఉంది. దీన్ని క్లిక్ చేయంగానే ఏమైతది? ఇది కార్ట్‌లో యాడ్ అవుతది. ఇప్పుడు మనకి ఇంకా లాగిన్ అయ్యాం లేదనేసి మనకు తెలీదది. జస్ట్ కార్ట్‌లోకి యాడ్ అవ్వంగానే కార్ట్ అంటే కార్ట్ పేజ్‌కెళ్ళగానే ఎక్కడుంటది? ఇమేజ్ ఉంది. ఆ ప్రొడక్ట్ నేమ్ ఉంది. అండ్ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ వాళ్ళు ఏదేది చూపించాలనుకుంటున్నారో ఆ చూపించే వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటీ. ఈ క్వాంటిటీలో మనకు ప్లస్‌ని చేస్తే మనకేమైతదంటే ఇంక్రీజ్ అవుతది. ప్లస్ చేస్తే ఇంక్రీజ్ అవుతది. అంటే రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ చేయంగానే ఇలా అలర్ట్ వస్తది. ఆర్ ష్యూర్ ఆర్ యూ వాంట్ టు డిలీట్ అంటే ఆర్ యూ వాంట్ టు రిమూవ్ థిస్ ఐటెమ్. యెస్ అని కొట్టాం. ఓకే చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు 2 ఉన్నాయనుకోండి. ఈ వాల్యూస్ ఇక్కడ చూడండి మనకు 1 యూనిట్ అలౌడ్ అనేసి వస్తుంది. మనకు ఇంకోటి కావాలంటే ఇంకొక ప్రొడక్ట్ తీసుకుందాం. మనకు ఐడియా వస్తది. పెన్సిల్ తీసుకుందాం. ఇది. ఇప్పుడు ఈ వాల్యూ నేను కార్ట్ చేశాను. కార్ట్ చేసినప్పుడు చూడండి ఈడ వాల్యూస్. ఇక్కడ చూడండి మినిమమ్ 2 తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి 3 వచ్చింది. ఇక్కడ చూడండి ప్రైస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటది. 47,213 ఉంది. నేను ఇంకో వాల్యూ తీసుకుంటున్నా. నో సీస్ 47,287. నెక్స్ట్ అదే విధంగా డిక్రీజ్ చేస్తున్నా. నాకొద్దు అనేసి. మళ్ళీ డిక్రీజ్ చేయంగానే చూడండి ఈ ప్రైసింగ్ డిక్రీజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి ఇంక్రీజ్ చేస్తుంటే మినిమమ్ ఒక క్వాంటిటీనే మీరు తీసుకోవాలంట. ఎక్కువ తీసుకోవడానికి లేదంట ఇది. మినిమమ్ ఒక క్వాంటిటీ మాత్రమే మీరు బుక్ చేసుకోవాలనేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు రిమూవ్ చేశారనుకోండి ఇక్కడ. రిమూవ్ చేస్తున్నారు రిమూవ్. రిమూవ్ చేయగానే చూడండి కార్ట్‌లో ఐటెమ్ వెళ్ళిపోద్ది. కార్ట్‌లో ఐటెమ్ వెళ్ళిపోద్ది. బట్ దీని ప్రైజింగ్ మాత్రం ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఈ ప్రైజింగ్ మనకి ఇంక్రీజ్ చేస్తే నో సీస్ ఇంక్రీజ్ అవుతది. ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతది. అండ్ ఈ ప్రొడక్ట్ కూడా నాకు కార్ట్‌లో వద్దని రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. బట్ ఇక్కడ చూడండి మిస్సింగ్ కార్ట్ ఐటెమ్స్. లాగిన్ అండ్ సీ ద కార్ట్ ఐటెమ్స్ ఈజ్ ఎనీ. నేనేం చేశాను ఇక్కడ కార్ట్ పేజ్‌లో మనకి ఏదైనా సరే ఎంప్టీగా ఉంది అంటే ఇది చూపించాలంటున్నా. ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నాయంటే ఇది చూపించాలి. ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఇది చూపించాలి. ప్రొడక్ట్స్ లేవు అనుకుంటే ఇది చూపించాలి. ఇది డైనమిక్‌గా మనకు ప్రింట్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మనం ఎలాగైతే క్లిక్ చేస్తున్నామో, ఎలాగైతే మనకు ప్రొడక్ట్‌ని కార్ట్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ మనకు యాడ్ అవుతది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈడ హోమ్‌కెళ్తున్నా నో సీస్. ఈడ నంబర్ కనిపించాలి ఇలా. ఇలా కనిపించాలన్నమాట. ఇలా కనిపించింది. ఇప్పుడు నేను ఇంకో ఐటెమ్ యాడ్ చేస్తాను. ఇంకో ఐటెమ్ యాడ్ చేయంగానే సిరీస్. ఎటువంటి 2 వెళ్ళిపోద్ది మనకి. ఇంకో ఐటెమ్ యాడ్ చేసాం. సో, ప్రొడక్ట్ నౌ ఔట్ ఆఫ్ స్టాక్ అనేసింది. యాహ్! ఇంకోటి ఏదైనా తీసుకుందాం. మొబైల్ ఫోన్ తీసుకుందాం. కార్ట్ చేయగానే సీస్. ఇక్కడ మళ్ళీ కార్ట్‌లోకెళ్ళింది. చూడండి 2 ఉన్నాయి ప్రొడక్ట్స్. సో, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 3 ఉన్నాయి. 3 2 అనుకోండి. సీస్ 3 ఉన్నాయి. సిరీస్. ఇప్పుడు ఈ కార్ట్‌ని క్లిక్ చేయంగానే కార్ట్ పేజ్‌కెళ్తది. కార్ట్ పేజ్‌లో ఏమేమి ఉన్నాయో చూపిస్తది. ఇలాంటి ఫంక్షనాలిటీనే మనం చేయబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనకు ఈ కార్ట్‌లోకి ఐటెమ్స్‌ని యాడ్ చేయాలి అంటే, ఇక్కడ మనకు బటన్‌ని క్లిక్ చేస్తాం. ఇక్కడున్న బటన్‌ని క్లిక్ చేయంగానే కార్ట్‌లోకి వాల్యూ యాడ్ అవ్వాలి. ఆ వాల్యూస్ ఏం యాడ్ అవ్వాలి, ఏంటి అనేసి అంతా కంట్రోలింగ్ మొత్తం ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో చేయాలి. ఇట్స్ ఎ టైప్ స్క్రిప్ట్ ఫైల్ నథింగ్ బట్ ఒక సర్వీస్ ఫైల్ అన్నమాట. మన ఏపీఐ ఇంటిగ్రేషన్స్ సంబంధించిన లింక్స్ అన్నీ ఎలాగైతే ఒక సర్వీస్‌ని తీసుకొని హ్యాండిల్ చేశామో, ఇప్పుడు ఈ కార్ట్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఒక సెపరేట్ సర్వీస్‌ని తీసుకుందాం. సర్వీస్‌లోకెళ్తున్నా. ఇట్స్ ఏ ఇంటిగ్రేట్ టెర్మినల్. ఈ సర్వీస్‌లో నేను కార్ట్ సర్వీస్‌ని తీసుకుంటున్నా. ఎన్‌జీ జనరేట్ సర్వీస్ నేమ్ ఈస్ కార్ట్ సర్వీస్. ఎన్‌జీ జనరేట్ సర్వీస్ నేమ్ ఈస్ కార్ట్ సర్వీస్ అన్నమాట మనకి. సర్వీస్‌ని తీసుకున్న సర్వీస్‌లో మనకు టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఇది మనకు అవసరం లేదు తీసేస్తాను. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఫస్ట్ మనకి కోర్సెస్‌కెళ్దాం. ఈ కోర్సెస్‌లో మనకు ఎప్పుడైతే కార్ట్ బటన్‌ని క్లిక్ చేస్తామో, ఈ కార్ట్ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏ ప్రొడక్ట్ అయితే క్లిక్ చేసామో ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గెట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కోర్స్‌లో మనకేమైందంటే ఒక్కొక్క ప్రొడక్ట్ మనకు వస్తుంటది. ఆ ప్రొడక్ట్ యొక్క ఆబ్జెక్ట్ మొత్తం ఈ కోర్స్‌లో ఉంటది.
ఆ కోర్స్ వాల్యూని నేను గెట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇట్స్ ఏ క్లిక్ యాడ్ కార్ట్, యాడ్ కార్ట్ అనేసి ఒకటి, లేకపోతే యాడ్ అనే మెథడ్ తీసుకుంటున్నా. ఇట్స్ ఏ యాడ్ మెథడ్, యాడ్ మెథడ్. ఈ యాడ్ మెథడ్లోకి నేను కోర్స్ని పంపిస్తున్నా. అంటే ఏ ప్రోడక్ట్ అయితే క్లిక్ చేస్తానో ఆ ప్రోడక్ట్ యొక్క ఆబ్జెక్ట్ మొత్తం ఇట్స్ ఏ కోర్స్, ఈ కోర్స్ని నేను పంపిస్తున్నా. ఈ వాల్యూని ఏం చేస్తానంటే ఇక్కడ మెథడ్లో నేను ఒక మెథడ్ రాస్తాను, యాడ్ మెథడ్. యాడ్లో మనకు ఇట్స్ ఏ ఐటమ్, ఏదో ఒకటి ఐటమ్ కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఇట్స్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ ఐటమ్ అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్లో ఇవన్నీ తీద్దాం. మనకి ఇవన్నీ వద్దులేండి. నా కోర్సెస్లోకి వెళ్తున్నా. మనము ఈ యాడ్ టు కార్ట్ని క్లిక్ చేసినప్పుడల్లా, అంటే కార్ట్ని క్లిక్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ గెట్ అవుతుందో లేదు చూద్దాం. ఈ వాల్యూ చూడండి, ప్రోడక్ట్ గెట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ నోట్ చేసి కావాలనుకుంటున్నా, సిరీస్ ప్రోడక్ట్ గెట్ అయింది. ఇది 1, ఇది 5. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూ పైథాన్, నో సీస్ ఇలా పైథాన్. ఏదైతే క్లిక్ చేసినా ఆ ప్రోడక్ట్ మనకి గెట్ అవుతుంది. ఏదైతే క్లిక్ చేసినా ఆ ప్రోడక్ట్ అన్ని గెట్ అవుతుంది. ఈ గెట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే మనకి క్లిక్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ కార్ట్ ఐటమ్స్. ఆ కార్ట్ ఐటమ్స్ అన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ యొక్క లెంత్ని ఇక్కడ చూపించుకోవాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సర్వీస్ని ఒకటి క్రియేట్ చేశాను. ఎందుకంటే ఈ కార్ట్ ఐటమ్స్ అన్నిటిని ఒక చోట స్టోర్ చేసుకోవడానికి. ఇట్స్ ఏ కార్ట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే యాడ్ కార్ట్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. ఈ మెథడ్లోకి మనం ఏమవుతుందంటే ఒక డేటా వస్తుంది ఇక్కడికి, ఒక డేటా ఇట్స్ ఐటమ్ అనుకోండి, ఐటమ్ డాట్ ఎనీ వాల్యూ, ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఈ సర్వీస్లో ఒక వేరియబుల్ తీసుకుందాం. పబ్లిక్ కార్ట్ ఐటమ్స్ కోలన్ ఎనీ టైప్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 1 అరే, 1 ఎంటీ అరే. ఇక్కడ వచ్చిన ఐటమ్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే దీంట్లోకి పుష్ చేసుకుందాం. దీన్ని పుష్ చేసుకోవాలంటే దిస్ డాట్ కార్ట్ ఐటమ్స్ డాట్ పుష్ మెథడ్. ఈ పుష్ మెథడ్లోకి ఇక్కడ వస్తున్న ఐటమ్స్ని పుష్ చేస్తున్నాను. ఇక్కడ వస్తున్న ఐటమ్స్ని ఈ కార్ట్ ఐటమ్స్లోకి నేను పుష్ చేస్తున్నా. అంటే ఇక్కడికి ఈ ఎప్పుడు పుష్ అవుతుంది, ఇది ఎక్కడైతే కాల్ చేస్తున్నాం అంటే ఈ కోర్సెస్లో మనం కాల్ చేయాలి. కాల్ చేసి ఈ ఐటమ్ని ఈ మెథడ్లోకి పంపిస్తే ఈ మెథడ్లో ఉన్న ఐటమ్ని ఈ కార్ట్ ఐటమ్లోకి పంపిస్తుంది. ఈ కార్ట్ ఐటమ్లో అన్నీ స్టోర్ అవుతుంటాయి. స్టోర్ అయిన తర్వాత మనకు గెట్ కార్ట్ ఐటమ్స్. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో రిటర్న్ దిస్ డాట్ కార్ట్ ఐటమ్స్ని రిటర్న్ చేస్తున్నా. అంటే ఇట్స్ ఏ అరేని రిటర్న్ చేస్తాను. అరేని రిటర్న్ చేస్తే ఆ అరే యొక్క లెంత్ని మనం డిస్ప్లే చేసుకుంటే సరిపోద్ది. అరే యొక్క లెంత్ని డిస్ప్లే చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఈ కార్ట్లోకి యాడ్ చేయాలి కాబట్టి ఈ మెథడ్ని మనం ఇక్కడ మనకి కాల్ చేయాలి. అంటే ఈ సర్వీస్ని కాల్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కంపల్సరీ ఉండాలి. కన్స్ట్రక్టర్లో ఆ సర్వీస్ కంటూ ఒక నేమ్ని ఇవ్వాలి. దాన్ని ఇన్స్టెంట్ నేమ్ అంటాం. సో ఇట్స్ ఏ ప్రైవేట్, అంటే ఓన్లీ ఈ కాంపోనెంట్లో మాత్రం ఆ నేమ్ని యూజ్ చేస్తామంటే కార్ట్ సర్వీస్. ఇప్పుడు కార్ట్ సర్వీస్ మనకి రాయగానే మనకి ఏమైతే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింటుంది. మనకు కార్ట్ సర్వీస్ మనకి ఇంపోర్ట్ అయిపోయింటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కార్ట్ సర్వీస్లో అంటే ఈ కార్ట్ సర్వీస్లో ఉండే మెథడ్ని ఏదైనా గెట్ చేయాలంటే దానికంటూ ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెంట్ నేమ్ ద్వారా మనకి దాంట్లో ఉన్న మెథడ్, సో దిస్ డాట్ కార్ట్ డాట్ దాంట్లో ఉన్న మెథడ్ ఇట్స్ ఏ యాడ్ టు కార్ట్ అనే మెథడ్. ఈ మెథడ్ని నేను గెట్ చేశాను. ఈ మెథడ్లోకి ఏం కావాలి, డేటా సెండ్ చేయాలి. మనకి ఏ డేటా, ఇక్కడ ఉన్న డేటాను మనం సెండ్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ నేమ్ అనేది డిఫరెంట్ అనమాట. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐటమ్ అనేది డిఫరెంట్. ఇక్కడ సేమ్ రెండు ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ కావాలంటే డేటాని పెట్టుకోండి అంతే. ఇక్కడ ఇచ్చిన డేటానే మనకి ఇక్కడ పుష్ చేయాలంతే, డేటాని అంతే. ఇది రిసీవ్డ్ వాల్యూ, రిసీవ్డ్ పారామీటర్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనకు వచ్చే వాల్యూ అంటే ఆడ క్లిక్ చేసినప్పుడు వచ్చే వాల్యూ, ఆ డేటాని మనకి ఈ కార్ట్లోకి నేను పంపిస్తాను. పంపిగానే ఏం చేస్తుంది, ఈ మెథడ్ కాల్ చేయగానే ఈ మెథడ్లో మనకు డేటా వస్తుంది. డేటా వచ్చేసి మనకు పుష్ మెథడ్ ద్వారా ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడల్లా ఈ వేరియబుల్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆ డేటా కావాలో ఈ మెథడ్ని కాల్ చేస్తే అక్కడ ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఈ సర్వీస్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుని దానికంటూ ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చేసుకొని ఆ ఇన్స్టెంట్ నేమ్ ద్వారా ఈ వాల్యూని గెట్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూని మనం చూపించాలి. కార్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకి హెడర్లో చూపించాలి. ఆ హెడర్లో చూపించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి,
కన్స్ట్రక్టర్లో ఆ సర్వీస్ని ఇక్కడ యూజ్ చేయాలి. ప్రైవేట్ కార్ట్ కోలన్ కార్ట్ కాంపొనెంట్, సారీ కార్ట్ సర్వీస్, కార్ట్ సర్వీస్. నౌ ఇప్పుడు మనకు ఆ వాల్యూని చూపించాలి, అంటే ఆ మెథడ్ని గెట్ చేయాలి. అంటే ఇక్కడ ఏవేవి కార్ట్లో ఐటమ్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇక్కడ గెట్ అవుతుంది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇట్, అంటే పేజ్ లోడ్ అయినప్పుడు దీన్ని లోడ్ చేస్తున్నా ఎన్జీ ఆన్ ఇట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అక్కడ ఉన్న అరేని మొత్తం రిటర్న్ చేసుకుంటున్నా, ఒక అరేని కార్ట్ ఐటమ్స్ని రిటర్న్ చేస్తాను. ఇప్పుడు మనకి పబ్లిక్ కార్ట్ డేటా అనేసి నా ఓన్ డిఫైన్ వేరియబుల్ ఇది, దీనిలోకి నేను ఏం చేస్తున్నా అంటే దిస్ డాట్ కార్ట్ డేటా ఈక్వల్ టు దిస్ డాట్ కార్ట్ డాట్ ఇట్స్ ఏ గెట్ కార్ట్ ఐటమ్స్ అనే మెథడ్. దీని ద్వారా మనకి ఏమొస్తుందంటే ఒక అరే రిటర్న్ అవుతుంది, ఆ అరే కార్ట్ డేటాకి వస్తుంది. ఈ కార్ట్ డేటా యొక్క లెంత్ అనేది ఈ కార్ట్లో ఇక్కడ చూపించాలి, కార్ట్ డేటా డాట్ లెంత్. ఓకే, సో ఫస్ట్ మనకి దీనికి ఏదైనా సరే మనకు కలర్ ఇచ్చేసుకుందాం. బీజీ డేంజర్ టెక్స్ట్ వైట్. సో దీంట్లో ఇచ్చాం కదా, 1 minute ఐలో ఇవ్వకూడదు మనకి, ఇది ఐలో ఇవ్వకూడదు ఎప్పుడు, ఐ అనేది సపరేట్. ఇక్కడ మనకు ఒక స్పాన్ తీసుకుందాం, ఒక స్పాన్ ట్యాగ్ తీసుకొని ఈ స్పాన్కి క్లాస్ నేమ్స్ వచ్చేసి ఇట్స్ వాల్యూస్ బీజీ డేంజర్ ఇలాగా టెక్స్ట్ వైట్. ఈ వాల్యూని మనకి ఈ స్పాన్ ట్యాగ్లో, ఎందుకంటే ఐ లోపల ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐ అనేది ఒక ఐకాన్ అంతే, చూడండి 0 ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మనకు కొద్దిగా ప్యాడింగ్ అప్లై చేద్దాం. P-1 అండ్ రౌండెడ్ ఎల్జీ, జస్ట్ కొద్దిగా నీట్గా ఉంటుంది, ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ పిఎక్స్ ఇద్దాం, మనకి PX1. ఇప్పుడు మనకి దీనికి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యాడ్ చేసినప్పుడు సిరీస్ 1 వచ్చింది, నెక్స్ట్ అదేవిధంగా చూడండి 2, అదేవిధంగా 3, 4, 5, 6 ఇలా యాడ్ చేయగానే చూడండి 6 ఐటమ్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఈ కార్ట్లో డేటా ఉంది, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఈ డేటా వచ్చేసి ఇక్కడ కనిపించాలి. ఇక్కడ వచ్చిన 6 ఐటమ్స్ డేటా ఇక్కడ కనిపించాలి. ఇక్కడ కనిపించాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఎలాగైతే కాల్ చేశామో సేమ్ అదే విధంగా ఎక్కడైతే మనకు డేటా కావాలనో ఆ పేజ్కి వెళ్ళిపోవడం, ఆ పేజ్లో కన్స్ట్రక్టర్ రాసుకోవాలి. ఆ కన్స్ట్రక్టర్లో దానికంటూ ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఆ క్లాస్లో ఉండే మెథడ్స్ని మనం గెట్ చేయాలి అంటే వి రైట్ 1 ఇన్స్టెంట్ నేమ్, ఇట్స్ ఏ కార్ట్ కోలన్ ఇట్స్ ఏ కార్ట్ సర్వీస్. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏం చేయొచ్చు అంటే కార్ట్ డేటాని మనకి గెట్ చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్, ఈ కేసులో మనకు ఎన్జీ ఆన్ ఇనిట్. ఇప్పుడు మనకి ఐటమ్స్ డేటాని తీసుకున్న డేటా కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఇట్స్ ఏ డేటా మన చాయిస్, అది ఏ వేరియబుల్ అని తీసుకోవచ్చు. ఇట్స్ ఏ పబ్లిక్ డేటా, ఎందుకంటే ఇది కార్ట్లో చూపించుకోవడానికి డేటా. ఇప్పుడు ఈ డేటాలకు మనకి ఏం కావాలి, దిస్ డాట్ డేటా ఈక్వల్ టు దిస్ డాట్ కార్ట్ డాట్ గెట్ కార్ట్ ఐటమ్స్. ఇట్స్ ఏ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్ ఇవ్వాలి. మెథడ్ అంటే ఇట్స్ ఏ మెథడ్ అంటే ఇది మెథడ్ని కాల్ చేయాలన్నప్పుడు బ్రాకెట్స్లోనే మనకు కాల్ చేయాలి. అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఆ అరేని ఏంది, ఏదైతే కార్ట్లోకి డేటా వచ్చిందో ఆ ఐటమ్స్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఆ ఐటమ్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటుంది, కార్ట్ డేటాలోకి వస్తుంది. ఈ కార్ట్ డేటాలో డేటా ఉంటే మనకి ఏం చేయాలి, ఇది చూపించాలి. కార్ట్ డేటాలో డేటా ఉంటే ఇది చూపించాలి. సో అందుకోసం మనకి స్టార్ ఎన్జీ ఇఫ్ ఈక్వల్ టు కార్ట్ డేటా డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 0 అయితే ఇది రావాలి, కార్ట్ డేటా. సో వేర్ ఇస్ దిస్, ఇక్కడ రాసాం మనకి ఇది కార్ట్ డేటా, దీనిలో రాసాము. ఓకే, హెడర్లో రాసామా, హెడర్లో కాదు, మనకి ఇది ఇట్స్ ఏ కార్ట్ కాంపోనెంట్. ఇక్కడ ఏం చేసాం, డేటా, ఓన్లీ డేటా. అందుకే మనకి ఏ కాంపోనెంట్స్ అయితే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ మాత్రం పెట్టుకోండి, రిమైనింగ్ అని తీసేయండి ఇక్కడ.
కోర్సెస్ చేస్తున్నా అండ్ ఇవన్నీ కోర్సెస్ హెచ్టిఎంఎల్ కార్ట్ హెచ్టిఎంఎల్ ఉండాలి, కార్ట్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ అండ్ ఎడర్ అవసరం. ఇక్కడ డేటాలకి డేటా వచ్చింది, కార్డ్ డేటా, ఆ డేటాని మనకి ఇక్కడ వేస్తాం. అదేవిధంగా మనకు ఈ లెంత్ 0 అయితే ఇది చూపించాలి, ఇది చూపిస్తాను. లెంత్ =0, =0 అయితే ఇది చూపించాలి, అండ్ >0 అయితే ఇది చూపించాలి. కార్డ్ ప్రోడక్ట్స్ చూపించాలి మనకు అంతే. సో దీనిలో మనకు టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ సెంటర్ అనేది ఈ రెండు దీనికి అవసరం లేదు, ఈ రెండు దీనికి ఇచ్చాను. ఓకే, నౌ సీ దిస్. చూడండి కార్ట్లో ఏ డేటా లేదు. ఇప్పుడు కార్ట్ పేజ్కి వెళ్తున్నా, నౌ యాడ్ చేస్తున్నా 1-2 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నా, 2 ప్రోడక్ట్స్ వచ్చింది, దీన్ని క్లిక్ చేస్తున్నా. నౌ సీస్ కార్ట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు వచ్చిన ఈ 2 ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే డేటాలో ఉంది. ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ డేటా మొత్తం రిపీట్ అవ్వాలి కాబట్టి *ng for equal to let x of data. ఆ డేటాలో నుంచి మనకు ఐ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ కావాలి కాబట్టి లెట్ i ఈక్వల్ టు ఇండెక్స్. ఈ ఐ వాల్యూని మనకి ఇక్కడ సీరియల్ నెంబర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ వాల్యూ సీరియల్ నెంబర్ i+1. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేమ్ అనమాట, ప్రోడక్ట్ నేమ్ అనమాట. మనకి ఏదైతే అక్కడ నేమ్ ఉంటుందో మనకు ఆల్రెడీ మనం రాసుకునేవి ఇవన్నీ కోర్సెస్ అంతా. కోర్సెస్లో ఉండే డేటా మొత్తం ఇదే ఇక్కడ ఉండేది. నేము, ఇమేజు, కంటెంట్, డ్యూరేషన్ ఇవే వస్తాయి మనకి డీటెయిల్స్ అన్నీ. సో అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అదే నేమ్స్ రాస్తున్నా. ఇక్కడ మనకి ఎక్స్ రాసాం కాబట్టి x.name. అండ్ అదేవిధంగా ఇమేజ్, ఇక్కడ ఉండే ఇమేజ్, ఇక్కడ ఉండే వాల్యూ మాత్రం మనకి డేటా బైండింగ్ x.img. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బటన్ క్వాంటిటీ కామన్ 1 చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఏం చూపించాలంటే x.fee. ఇక్కడ ఏదైతే ఉందో అదే డేటా చూపిస్తాం, x.fee. నెక్స్ట్ మనకి ఏమైనా డ్యూరేషన్ ఉంది అంటే x.duration. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ వాల్యూ మనకు కావాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ ఉన్న క్వాంటిటీ వాల్యూ. ఇక్కడ మనకు క్వాంటిటీ వాల్యూ మనకి ఇక్కడ క్వాంటిటీ మనకి ఇంప్లిమెంట్ చేయలేదు, క్వాంటిటీని మనకి ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ QTY ఇంటూ ఇక్కడ ఉన్న ఫీ, x.fee. ఇక్కడ మనకు x.qty రాద్దాం, x.qty ఇక్కడ ఫీ, ఈ వాల్యూ. ఇప్పుడు ఫీ క్వాంటిటీ అనేది లేదు మనకి ఇక్కడ. ఈ కోర్సులో మనకి యాడ్ చేస్తున్నా చూడండి, కొత్తగా మనకి ఒక వేరియబుల్ని యాడ్ చేసుకుంటున్నా నేను. ఇనిషియల్గా QTY వాల్యూ, ఇనిషియల్ వాల్యూ 1 ఇస్తున్నా. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా రాయాలి, మనకు ఇట్స్ ఏ QTY, ఇట్స్ ఏ నెంబర్. ఆ వాల్యూని అన్నిటికీ యాడ్ చేయాలి, ఎందుకంటే క్వాంటిటీ అనేది ఇక్కడి నుంచే నేను యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి ఏమైతే ఆ ఇనిషియల్ వాల్యూ మనకు ఇక్కడికి వచ్చేస్తాను. నౌ సీ దిస్, గో టు ప్రోడక్ట్స్ పేజ్, 1, 2, 3 యాడ్ చేస్తున్నా. నౌ సీ 3 ప్రోడక్ట్స్, రియాక్ట్, జావా, యాంగులర్ ఇలా వచ్చింది. ఇప్పుడు 13,000 ప్రైస్. సో టోటల్ వాల్యూ 1. ఇక్కడ మనకు క్వాంటిటీ పెరిగింది అనుకోండి, క్వాంటిటీ మనకు ఇనిషియల్గా 1 ఉంది, ఆ 1 మనకి ఇక్కడ చూపించాలి. ఇక్కడ 1 మాత్రం మనకి ఇక్కడ చూపించాలి అంటే మనకు ఆ క్వాంటిటీ వాల్యూ మనకి ఇక్కడ చూపించాలంటే మనం ఏం చేయాలి. సో ఇక్కడ వాల్యూ మనకు వస్తుంది, ఇక్కడ మనకు x.qty. ఇప్పుడు అదే క్వాంటిటీ వాల్యూ నేను ఏం చేస్తున్నా ఇక్కడ 2 పెడుతున్నా, కొన్నిటికి 2 పెడతాను చూడండి. యాంగులర్కి 2 పెడుతున్నా, అండ్ అదేవిధంగా ఇక్కడ రియాక్ట్కి 2 పెడుతున్నా, అండ్ జావాకి 2 పెడుతున్నా, అండ్ పైథాన్కి 2 ఉన్నాయి. ఈ 4కి మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ యాడ్ చేయగానే, సో యాడ్, ఈ రెండింటికి యాడ్ చేస్తున్నా. యాడ్ చేయగానే 2 వచ్చాయి. నౌ సీ ఎటువంటి 2 క్వాంటిటీ. ఇక్కడ ప్రైస్, టోటల్ ప్రైస్ చూడండి 26,000, 30,000. ఎందుకంటే 13,000 ఇంటూ 2, అండ్ అదేవిధంగా 15,000 ఇంటూ 2, 30,000. ఇదంతా ఇంప్లిమెంటేషన్. మళ్ళీ దీన్ని ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే అది సపరేట్ ఉంది మనకి. ఇంకా అది ఇన్డెప్త్గా మనం నేర్చుకునేది అనమాట అదంతా. సో ఫస్ట్ ఇక్కడ వరకు నేర్చుకున్న తర్వాత నేను ఒక వీడియో షేర్ చేస్తాను, ఏది ఓన్లీ ఈ క్వాంటిటీ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ చేయడానికి. ఈ క్వాంటిటీ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే సపరేట్ వీడియో నేను షేర్ చేస్తాను. వాటిని బట్టి ఈ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంక్రిమెంట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, అది కూడా ఆ వీడియో ఫాలో అయ్యారనుకుంటే ఇంకొకటి కాన్సెప్ట్ మీరు చేయగలరు.
ఓకే. సో ఇప్పుడు మనకి క్వాంటిటీ ఫంక్షనాలిటీ మనం ఇచ్చేసాం ఇక్కడ. ఈ క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకేమైతది? ఇక్కడ మాత్రం వాల్యూ మనకు అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐటెమ్ నాకొద్దు. ఈ రియాక్ట్ నాకొద్దు. రిమూవ్ చేయాలనుకుంటున్నా కార్ట్‌లో. ఇప్పుడు రిమూవ్ అని క్లిక్ చేయంగానే ఈ ప్రొడక్ట్ యొక్క ఐడీ గెట్ చేసుకొని, మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిట్లో ఈ రియాక్ట్‌ని తీసేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ, ఈ కార్ట్‌లో ఇప్పుడు రిమూవ్‌ని బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకి, వాటి యొక్క ఐడీని తీసుకొనెళ్ళాలి. ఇక్కడ మనకు ఇట్స్ ఎ క్లిక్ ఈక్వల్ టు ఆర్‌ఈవి అనేసి ఏదో రిమూవ్ అనేసి మనం రాసుకుంటున్నాం. దీనిలో మనకు ఎక్స్ డాట్ ఐడీ వాటికంటూ సెపరేట్ ఐడీ ఉంది. మీరు చూసారనుకుంటే సెపరేట్ ఐడీ ఉంది. ప్రతి ఒక్క దానికి సెపరేట్ యూనిక్ ఐడీస్ అన్నమాట ఇవి. కామన్‌గా ఉండకూడదు. డిఫరెంట్‌గా ఉండాలి. ఇట్స్ ఎ ఐడీని గెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఐడీని గెట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆర్‌ఈవి ఇక్కడ ఐడీ కోలన్ ఎనీ టైప్. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఐడీ అని పెట్టుకుంటున్నాం. ఇట్స్ ఏ ప్రోడక్ట్ ఐడీ అనేసి. నా ఓన్ డిఫైన్ నేమ్ ఇది. ప్రోడక్ట్ ఐడీ అనేది నా ఓన్ డిఫైన్ నేమ్. దీంట్లోకే మనకు ఐడీ వస్తది. ఇప్పుడు ఫస్ట్ మనకి కన్ఫర్మ్. సో, ఇఫ్ కండిషన్ ఇట్స్ ఎ కన్ఫర్మ్. కన్ఫర్మ్‌లో మనకు ఆర్ యూ ష్యూర్ టు రిమూవ్ కార్ట్ ఐటెమ్. ఆర్ యూ ష్యూర్ టు రిమూవ్ కార్ట్ ఐటెమ్ అంటున్నాం. సో, ఓకే అని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఆ ఐటెమ్‌ని రిమూవ్ చేయాలి. ఆ ఐటెమ్స్ అన్నీ రిమూవ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ డేటాలో అంటే థిస్ డాట్ డేటా ఈక్వల్ టు ఇప్పుడు డేటాలో ఉంది మొత్తం అంతా డేటా. అంటే ఇక్కడి నుంచి కార్ట్‌లో వస్తున్న డేటా మొత్తం డేటాలో ఉంటది. డేటా డాట్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫిల్టర్ మెథడ్‌లో సో, ఇక్కడ మనకి థిస్ డాట్ డేటా డాట్ ఫిల్టర్ మెథడ్‌లో మనకేం చేస్తున్నామంటే, ఏదో ఒక కోడ్స్ పంపిస్తున్నాం. కోడ్స్‌లో మనకి ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడ మనకు ఏం చేయాలంటే రిటర్న్ కోర్స్ డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఐడి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఈ కార్ట్‌లో ఉన్న ఐడీస్ అన్నీ ఈ ప్రోడక్ట్ ఐడీతో మ్యాచ్ అవ్వని వాల్యూస్ మాత్రమే రిటర్న్ అవ్వాలి అనేసి. మ్యాచ్ అవ్వని వాల్యూ ఈ ఐడీతో మ్యాచ్ అవ్వని వాల్యూస్ మాత్రమే రిటర్న్ అవ్వాలని దాని మీనింగ్. అంటే ఇక్కడ కార్ట్‌లోకి డేటా ఉంటది. ఆ డేటాలో ఉన్న ఐడీస్ ఇక్కడ వస్తున్న మనం ఏ దాన్నైతే క్లిక్ చేస్తామో ఆ ఐడీ. అది తప్ప రిమైనింగ్ ప్రింట్ అవ్వమని దాని మీనింగ్. అవన్నీ డేటా అంతా ఎక్కడికొస్తది? డేటాలోకి వస్తది. ఆ డేటా మళ్ళీ బైండింగ్ అవుతది. నౌ సీ థిస్. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఐడీస్ అన్నీ ఒక్కొక్క డేటా నేను యాడ్ చేస్తాను. సో, 6 ఐటెమ్స్. నౌ 6 ఐటెమ్స్. ఇప్పుడు యాంగిల్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఈ బటన్ నేను రిమూవ్ చేయంగానే మనకు చూడండి ఆర్ షోర్ టు రిమూవ్ ఐటెమ్. యెస్. ఓకే. నౌ సీ థిస్. రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా జావా నాకు వద్దనుకుంటున్నా. నౌ రిమూవ్. ఓకే. నౌ సీ థిస్ జావా రిమూవ్ అయిపోయింది. అండ్ నోట్ జేఎస్ నాకు వద్దనుకుంటున్నా. జస్ట్ రిమూవ్ కార్ట్ ఐటెమ్. రిమూవ్. ఓకే. నౌ సీ థిస్. ఇలా. సీ థిస్ ఇలా. అంతే. నెక్స్ట్ మనకి ఇవన్నీ అయిపోతాయి. కార్ట్‌లో యాడ్ అయితాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ నేను ఒక రో తీసుకుంటున్నా. ఆ రోలో నేను ఒక టీడీ పెట్టుకుంటున్నా. దీన్ని బటన్ పెట్టుకుంటున్నా. బటన్‌లో ప్లేస్ ది ఆర్డర్ అనేసి ఒక బటన్ టైప్. క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డెంచర్. ఇక్కడ టీడీలో కాల్ స్పాన్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 కాల్ స్పాన్ 6. థ్యాంక్ యూ. గో టు నెక్స్ట్ స్టెప్ అని పెడదాం. నో సిరీస్ ప్రొడక్ట్స్ ఐటమ్స్ మనం యాడ్ చేస్తున్నాం.
ఇక్కడ చూడండి ఎవ్రీ టైం మనకు పేజ్ లోడ్ అయినప్పుడల్లా ఈ కార్ట్ ఐటమ్స్ ఎంటీ అయిపోతుంది. ఓకే. సో మనకి ఇక్కడ గో టు నెక్స్ట్ స్టెప్. ఇది మనకు 7 మసీస్. గో టు నెక్స్ట్ స్టెప్ అండ్ ప్లేస్ ద ఆర్డర్. అంటే ఇవన్నీ మనకి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లేస్ ద ఆర్డర్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయంగానే ఇంకొక సెపరేట్ కాంపోనెంట్‌కి మనం నావిగేట్ చేస్తాం. అదంతంగా ఇంప్లిమెంటేషన్ చేసే కొద్దీ ఒక బిగ్గర్ అప్లికేషన్ అయిపోద్ది. ఇంక నెక్స్ట్ ఏందంటే మనం ప్లేస్ ద ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక సెపరేట్ పర్చేజ్ పేజ్‌కెళ్ళిపోతాం. ఆ పర్చేజ్ పేజ్‌లో మనకు మేబీ క్యాష్ ఆన్ డెలివరీ గానీ, లేదనుకుంటే మన కార్డ్ డీటెయిల్స్ గానీ, ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అన్నమాట అవన్నీ. ఓకే. సో మనకి ఏ కంపెనీస్‌లో అయినా సరే ఇంప్లిమెంటేషన్ ఇక్కడి వరకు మేజర్ అన్నమాట మనకి. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇక్కడ నేను చేంజ్ చేస్తుండే చూడండి. చేంజ్ చేస్తుంటే ఇవన్నీ మనకు చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా నేను పర్మనెంట్‌గా స్టోర్ చేయలేదు వీటిని. పర్మనెంట్‌గా నేను స్టోర్ చేయట్లేదు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని. జస్ట్ టెంపరవరీగా కార్ట్‌లో స్టోర్ చేస్తున్న ఆ వాల్యూస్ అన్ని. ఇలా స్టోర్ చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత మనకు ప్లేస్ ద ఆర్డర్. జస్ట్ మనకి దీన్ని క్లిక్ చేయంగానే వేరొక కాంపోనెంట్‌కి మనం నావిగేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేయంగానే చూడండి ఇవన్నీ ఎంప్టీ అయిపోతాయి. ఇలా ఎంప్టీ అవ్వకుండా ఉండాలి అంటే దానికి సెపరేట్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ కూడా సెపరేట్ వీడియో నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పినడేటియన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే నేను చెప్పేటియి ఎక్స్‌ట్రా ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియో ఏం షేర్ చేస్తానంటే ఈ కార్ట్‌లో ఉన్న ఈ క్వాంటిటీని మనం ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అనే కాన్సెప్ట్ గురించి ఒక వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్ట్‌లో ఉన్న ఐటెమ్స్ రిఫ్రెష్ చేయకుండా అలాగే ఉండాలి. అంటే రిఫ్రెష్ చేయంగానే అవి ఎళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోకుండా అలాగే ఉండాలి అంటే దానికి సెపరేట్ వీడియోని నేను ఒకటి షేర్ చేస్తాను. ఏం చేయాలంటే ఎవ్రీ టైమ్ మనం క్లిక్ చేసినప్పుడల్లా ఈ ఐటెమ్‌ని మనకు లోకల్‌లో అంటే బ్రౌజర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్‌ని మనం రిమూవ్ చేస్తామో ఆ లోకల్ స్టోరేజ్‌లో నుంచి రిమూవ్ చేయాలిది. లోకల్ స్టోర్‌లో రిమూవ్ చేయాలి. మళ్ళీ ఉన్న వాల్యూస్‌ని లోకల్ స్టోర్‌లో సెట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక కాంప్లికేటెడ్ అప్లికేషన్ అన్నమాట ఇది. ఎప్పుడు ఇంతకుముందు ఉండే కాన్సెప్ట్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యుంటేనే ఇది చెయ్యండి. లేకపోతే చాలా కష్టం. ఓకే. ఇంతకుముందు ఉండే కాన్సెప్ట్స్ అన్నీ మీరు చేసుంటేనే ఇది చేయాలి. ఇప్పుడు ఈ కార్ట్ ప్రొడక్ట్ అనేది మీరు లాగిన్ అయ్యారా లేదా? లాగిన్ అయితేనే ఈ కార్ట్ ప్రొడక్ట్‌కెళ్ళాలి అంటే లాగిన్ అయ్యుంటేనే కార్ట్ ప్రొడక్ట్‌కెళ్ళాలి అంటే అప్పుడు మీరేం చేయాలి? గాట్స్ కాన్సెప్ట్ ఉంది. గాట్స్ కాన్సెప్ట్ ఏంది? ఏదైనా సరే ఒక పేజ్ అథెంటికేషన్ మనం చెక్ చేయాలి అంటే, ఇప్పుడు సేమ్ అదే విధంగా లాగిన్ అయ్యుంటే మాత్రమే కార్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇట్స్ ఏ కార్ట్ పేజ్. వేర్ ఈస్ దిస్? యెస్, కార్ట్ పేజ్. దీనికి చెక్ చేయాలి లాగిన్ అయ్యారా లేదా అనేసి. అప్పుడు మనకు యాక్టివేటెడ్ గార్డ్ అన్నమాట. యాక్టివేట్ ఇక్కడ మనకు ఆత్ గార్డ్ సిరీస్. సేమ్ ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ కింద ముందు మనకి ఎలాగైతే ఇచ్చామో సేమ్ అలాగే చెక్ చేయడం. సేమ్ ఇదే విధంగా మనకి ఇక్కడ ఆత్ గార్డ్ కూడా మనకి చెక్ చేయలేదు కదా! కెన్ యాక్టివేట్ ఇట్స్ ఏ అథెంటికేషన్. ఇట్స్ ఏ ఆత్ గార్డ్. నౌ సీ దిస్. డైరెక్ట్‌గా మనకు ఆత్ గార్డ్ ఏనా? 1 మినిట్. యెస్. ఇట్స్ ఏ ఆత్ గార్డ్. మనకి స్లాష్ డాష్‌బోర్డ్‌కెళ్తే ఆల్రెడీ లాగిన్‌లో ఉంది కాబట్టి ఎళ్ళింది. ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి కార్ట్ పేజ్‌కెళ్తున్నా. కార్ట్ పేజ్‌కెళ్ళాలన్నా మనకెళ్ళదు. సీ దిస్. కోర్సెస్‌కెళ్తున్నా. నేను ఇక్కడ చూడండి కార్ట్‌లో ప్రొడక్ట్స్ నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కార్ట్‌కెళ్ళాలి అంటే దీన్ని క్లిక్ చేస్తారు. అక్కడికెళ్ళాలంటే కంపల్సరీ లాగిన్ చేయండి అనేసి అడుగుతుంది. సో, కంపల్సరీ లాగిన్ చేసిన తర్వాత మాత్రమే కార్ట్ పేజ్‌కెళ్తది. సీస్. ఇప్పుడు మనకు డాష్‌బోర్డ్ పేజ్‌కెళ్ళింది. అదే పేజ్‌లో మనం ఏం చేస్తాం? కార్ట్ అనేసి ఇస్తాం అంతే. ఓకే. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి కార్ట్ పేజ్ ఇస్తాం. ఇప్పుడు చూడండి ఇలా. లాగిన్ అయిన తర్వాత మాత్రమే మన కార్ట్ పేజ్‌కెళ్తది. ఇలాగ మనకు ఇలా అథెంటికేషన్ అయితేనే మీకు కార్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి అనే రూల్ మనకి ఇక్కడ రాసుకోవచ్చు. అందుకోసం మనకు ఈ గాట్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మేజర్‌గా యూజ్ అవుతుంది మనకి.
ఓకే, క్లియర్ దిస్. సో ఇవన్నీ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాల్సింది, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఓకే, మీకు ఏదైనా సరే ఒక కంపెనీ వాళ్ళు మీకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే మీరు ప్రాజెక్ట్ చేశారా లేదా అనేసి ఎవరు చూడరు. ఈ కాన్సెప్ట్స్ గురించి ఫస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అంటే ఏదైనా సరే మీకు ఆల్రెడీ యాంగులర్ మీద వర్క్ చేశారా, యాంగులర్ కాన్సెప్ట్స్ గురించి ఐడియా ఉన్నాయా అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి, అండ్ కాంపోనెంట్స్ ఎలా జనరేట్ చేస్తాము, బైండింగ్స్ కాన్సెప్ట్ ఏంటి, డైరెక్టివ్స్ ఏంటి, ఆ డైరెక్టివ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకు టూ వే బైండింగ్స్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకి ఏపీ ఇంటిగ్రేషన్ చేయగలమా లేదా, అండ్ అదేవిధంగా చైల్డ్ రౌటింగ్ సర్వీస్, గార్డ్స్, అండ్ డెకరేటర్స్, అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్, అండ్ లేజీ లోడింగ్, అండ్ మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఇవన్నీ ఎక్స్ట్రా. ఈ శాంపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ అవన్నీ చెక్ చేయరు ఎవరు. ఈ కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చా లేదా చెక్ చేస్తారు. ఆ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అవుతారు, ఓకే హీ ఈ గెయిన్ జస్ట్ యాంగులర్ నాలెడ్జ్ అనేసి తనకు ఒక అజంప్షన్ ఉంటుంది, ఓకే మీకు నాలెడ్జ్ ఉంది అనేసి అజంప్షన్ తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత మాత్రమే ప్రాజెక్ట్స్కి వెళ్తారు. ఈ ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేటి ఏంటి, ఏమేమి చేశారు ఈ ప్రాజెక్ట్స్లో, మీరు ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు అనేసి అడుగుతారు. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్, అందుకోసమే కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఏంటి అనేసి అడగరు, మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసా లేదా అని చెక్ చేస్తారు. ఆ కాన్సెప్ట్స్ అన్ని తెలిసిన తర్వాత మాత్రమే వెళ్తారు ప్రాజెక్ట్స్కి కానీ ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సరే. బట్ వితౌట్ నాలెడ్జ్ అసలు ఈ కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా లేనిదే అసలు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళరు ఎవరు. అందుకోసమే ఈ కాన్సెప్ట్ ప్రతిదీ మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ రౌట్ పెరామ్స్ అనమాట. నెక్స్ట్ రౌట్ పెరామ్స్. ఈ రౌట్ పెరామ్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి మనం డిస్ప్లే చేయడం. జస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫ్లిప్కార్టే తీసుకుందాం. ఈ ఫ్లిప్కార్ట్లో మనకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక సైకిల్ కనుకోండి, లేదనుకుంటే ఒక మొబైల్ కానీ ఒక వాచెస్కి వెళ్ళండి, ఈ వాచెస్కి వెళ్తున్నా. ఈ వాచెస్లో నేను ఈ ఫస్ట్ వాచ్ నేను క్లిక్ చేస్తున్నా. ఈ ఫస్ట్ వాచ్ని క్లిక్ చేసి ఈ వాచ్ యొక్క ఇమేజెస్ కానీ ఆ వాచ్కి సంబంధించిన నేమ్ కానీ రేటింగ్ కానీ ప్రైస్ కానీ అవైలబుల్ బ్యాంక్ ఆఫర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ కలర్స్ ఏమి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ని క్లిక్ చేసిన మనకి సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎలాగైతే పేజ్ స్ట్రక్చర్ ఉందో సేమ్ అదే పేజ్ స్ట్రక్చర్ మనకు ఓపెన్ అవుతుంది. సిరీస్ ఈ ఇమేజ్ గ్యాలరీస్ కానీ ఎన్ని ఇమేజెస్ కానీ ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనకి సేమ్ ఈ ప్రోడక్ట్ క్లిక్ చేస్తే సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైనే చూడండి. ఏ ప్రోడక్ట్ని క్లిక్ చేస్తామో ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ అన్నీ ఇక్కడ రౌట్ ద్వారా మనకు వస్తాయి చూడండి. వీటి ద్వారా మాత్రమే ఆ డేటాని గెట్ చేసుకొని ఆ డేటాని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ యూఆర్ఎల్ ఇంత బిగ్గర్ యూఆర్ఎల్ ఎవరు చూడరు. ఆ యూఆర్ఎల్ ద్వారా డేటాను పంపిస్తారు. ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం యూఆర్ఎల్ ద్వారా పంపించారు. యూఆర్ఎల్ ద్వారా పంపించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ పేజ్లో డిస్ప్లే చేశారు. సేమ్ ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ద్వారా పంపించేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. సేమ్ ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ ద్వారా పంపించేసి ఇక్కడ చేశారన్నమాట. సేమ్ అదే విధంగా మన డేటాని ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏంటంటే కోర్సెస్, ఈ కోర్సెస్ చూడండి మనకు యాంగులర్, రియాక్ట్, జావా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నిటికీ ఒకటే ఒక పేజ్ వ్యూ తీసుకుంటాను. అన్నిటికీ ఒక పేజ్ వ్యూ తీసుకుంటాను. ఆ పేజ్ వ్యూలోనే ఇప్పుడు మనకి రీడ్ మోర్ అనేసి అంటే ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే రీడ్ మోర్ క్లిక్ చేస్తే ఆ పేజ్లో నేను డిస్ప్లే చేస్తాను. సేమ్ రియాక్ట్ కూడా మనకి రీడ్ మోర్ని క్లిక్ చేస్తే ఆ పేజ్లో నేను డిస్ప్లే చేస్తాను. సేమ్ జావాను కూడా క్లిక్ చేసినప్పుడు రీడ్ మోర్ క్లిక్ చేస్తే అదే పేజ్లో డైనమిక్గా అప్లై చేస్తాను. వీటన్నిటికీ కామన్గా ఒక సపరేట్ కాంపోనెంట్‌ని తీసుకోవాలి. సో, ఆ సెపరేట్ కాంపోనెంట్ ఎక్కడ తీసుకున్నా అంటే కోర్సెస్‌లోనే కాబట్టి కోర్సెస్‌ని సెపరేట్‌గా ఒక కాంపోనెంట్ తీసుకున్నా కోర్సెస్‌లో. ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ కోర్స్ అని తీసుకుంటున్నా. ఇట్స్ ఏ ప్రొడక్ట్ ఆర్ ప్రొడక్ట్స్ అనేసి అట్లా తీసుకున్నా కదా! ఇట్స్ ఏ ప్రొడక్ట్ లాగా అనమాట మనకి. కోర్స్. ఈ కోర్స్‌ని మనం ఏం చేయాలంటే కొద్దిగా డిజైన్ ఇచ్చేస్తాను చూడండి. ఒక డిజైన్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక కామన్ డిజైన్ టైప్ ఎలా ఉంటది. అంటే ఈ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి దాంట్లో. ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో, యాప్ హెడర్ కామన్‌గా ఉంటది. అండ్ అదే విధంగా యాప్ ఫుటర్.
దీంట్లో నేనేం చేస్తున్నా అంటే సమ్ డిజైన్ ఇచ్చేద్దాం. నేను ఆల్రెడీ ఒక డిజైనింగ్ అయితే నా దగ్గర ఉంది. ఆ డిజైన్ ఇచ్చేస్తాను. ఈ పేజ్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకటి జస్ట్ చూపించడానికి మాత్రమే ఇది డేటా. యాంగులర్ ఇట్స్ లోరమ్ 56 days, 60 days అండ్ ఫీ 10,000 ఇలా చూపిస్తాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం చేద్దాం అంటే యాడ్ టు కార్ట్ కూడా చేద్దాం. యాడ్ టు కార్ట్ ఎక్కడి నుంచి కూడా మనకి యాడ్ టు కార్ట్ చేయొచ్చు. సో క్లాస్ బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్, ఇక్కడ మనకి ఇన్ఫో ఇద్దాం. నౌ ఇక్కడ మనకి డ్యూ ఇట్ మే బి క్లోజ్డ్ బై, ఇక్కడ మనకి ఇది ఓకే, ఇక్కడ కోర్స్ కాంపోనెంట్ మనకు ఎక్స్ట్రా డ్యూ అయితే వచ్చింది. చూడండి. No. ఇప్పుడు మనకు ఈ కోడ్స్ అనేది క్రియేట్ చేశాను. కోడ్స్ అనేది ఒక డేటాని క్రియేట్ చేశాను. ఈ కోడ్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను రాసే రౌటింగ్ అబ్జర్వ్ చేయండి. ఈ కోడ్స్ అనేది మనకు పాత్ అనేది codes/codes/:id. అప్పుడు కాంపోనెంట్ మనకి ఏం ఓపెన్ అవ్వాలి అంటే కోడ్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దీని మీనింగ్ చూడండి ఒకసారి. ఇది కోర్సెస్ కామన్, కోర్సెస్ అనేది కామన్ ఫస్ట్, కోర్సెస్ తర్వాత కోడ్స్, దాని తర్వాత ఐడి. ఏదైతే ఐడి మనం పాస్ చేస్తామో ఆ ఐడిని బేస్ చేసుకునే మనకు వస్తుంది అని దాని మీనింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్స్/కోర్స్/ ఇక్కడ ఐడి 1 2 3 ఈ ప్రోడక్ట్స్ యొక్క ఐడి 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ ఏదైనా సరే మనకు ఐడి ఉంది అంటే ఆ ఐడిని బేస్ చేసుకొని ఈ డేటా వస్తుంది. చూడండి ఇలా. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినా మీకు సేమ్ డేటానే వస్తుంది. ఏ వాల్యూ ఇచ్చినా సేమ్ డేటానే వస్తుంది. ఎందుకంటే నేను ఇది స్టాటిక్గా ఇచ్చాను. ఇక్కడ ఉన్న ఈ కోర్స్ యొక్క డేటా వచ్చేసి అంటే ఈ పేజ్ వచ్చేసి స్టాటిక్గా ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైతే మన కోర్స్లో ఉన్న ఈ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేస్తానో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క ఐడి అనేది ఇక్కడ రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి కోర్స్లో ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు బటన్ని క్లిక్ చేసినప్పుడు రీడ్ మోర్ని ఇక్కడ నేను ఇచ్చేది చూడండి, రౌటర్ లింక్ ఇస్తాను. రీడ్ మోర్ క్లిక్ చేసినప్పుడు రౌటర్ లింక్ ఈక్వల్ టు ఇక్కడ మనకు /courses/codes/ ఇక్కడ మనకు ఐడి రావాలి. అంటే ఇక్కడ వస్తున్న వాల్యూ ఏంటంటే కోడ్స్లో ఉన్న ఐడి, ఇక్కడ వస్తుంది కోడ్స్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఐడిని, ఈ ఐడి అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న వాల్యూ, ఈ ఐడి అనేది ఈ కోడ్స్కున్న ఐడి, ఈ ఐడిని తీసుకుంటున్నా. ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడిని మాత్రం గెట్ చేసుకొని దాన్ని మాత్రం చూపిస్తున్నా. నౌ సీ దిస్. ఇప్పుడు చూడండి కోర్సెస్ అనేసి ఉంది. ఇప్పుడు నేను ఈ రియాక్ట్ని నేను క్లిక్ చేస్తున్నా. రీడ్ మోర్ నౌ సీస్ courses/2. అదేవిధంగా ఇక్కడ జాస్క్రిప్ట్ని క్లిక్ చేస్తున్నా. రీడ్ మోర్ నౌ సీస్ courses/code6 సీరీస్. అండ్ అదేవిధంగా పైథాన్ని క్లిక్ చేస్తున్నా. నౌ సీస్ codes4. ఇప్పుడు ఈ ఐడిని ఈ పేజ్లో, ఈ కాంపోనెంట్ పేజ్లో మనం గెట్ చేయాలి. ఈ పేజ్లో గెట్ చేసి ఆ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ చూపించాలి. ఈ 4 అనేది ఐడి, ఆ ఐడి యొక్క కోర్స్ మొత్తాన్ని నేను ఫిల్టరింగ్ చేసి ఇక్కడ చూపించాలి. ఇప్పుడు మనకి ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ మనం ఈ పేజ్లో ఫిల్టరింగ్ చేయాలి కాబట్టి ఈ డీటెయిల్స్ జనరల్గా మనకి ఏంటంటే ఒక సర్వీస్ని క్రియేట్ చేసుకొని ఇస్తాం. సర్వీస్ని క్రియేట్ చేసుకొని ఏ పేజ్లో కావాలో ఆ పేజ్లో మనం ఇస్తాం. బట్ ఇక్కడ మన సర్వీస్ని అంతా క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ డేటాని జనరల్గా ఇచ్చేస్తున్నాం. డేటాని నేను ఇక్కడ ఇచ్చేసాను. ఈ డేటాలో నుంచి మనకి ఏం చేస్తాం, ఏదైతే ఐడి ఉందో ఆ డేటాని గెట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే
దీనికి ఏం చేస్తున్నాడు ఎన్జీ ఆన్ ఇట్ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఎక్కడైనా సరే మనకు ఇంప్లిమెంట్స్ ఆన్ ఇన్ ఇట్ ఇప్పుడు మనకి ఎన్జీ ఆన్ ఇట్. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇట్స్ ఏ ఐడి. ఐడి ఏంటంటే రౌట్ ఐడి. రౌట్ ఐడి అనేసి తీసుకుంటున్నా కోలన్ ఎన్ రౌట్ ఐడి, పబ్లిక్ రౌట్ ఐడి. ఇక్కడ ఉన్న రౌట్ ఐడిని గెట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ ఐడి ఏముంది అనేసి ఈ రౌట్ ఐడి అంటే ఈ వేరియబుల్కి నేను కాపీ చేయాలనుకుంటున్నా. అంటే మనకు దిస్ డాట్ రౌట్ ఐడి ఈక్వల్ టు ఇక్కడికి మనకు కావాలి. ఇక్కడ కావాలి అంటే మనం ఒక మెథడ్ని మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఒక క్లాస్ నేమ్ని మనం ఇంపోర్ట్ చేయాలి. ద క్లాస్ నేమ్ ఈజ్ ప్రైవేట్ యాక్టివ్ అనే క్లాస్ యాక్టివ్ అనే ఒక ఇన్స్టెంట్ నేమ్ తీసుకున్న యాక్టివేటెడ్ రౌట్ అనమాట. యాక్టివేటర్ రౌట్. ఈ యాక్టివేటర్ రౌట్ అనే క్లాస్నిచ్చి మనం ఈ వాల్యూని గెట్ చేసుకోవచ్చు. ఓకే, యాక్టివేటర్ రౌట్ నుంచి ఈ వాల్యూ మనం గెట్ చేయొచ్చు. అది ఎలా గెట్ చేస్తామంటే దిస్ డాట్ యాక్టివ్ డాట్ ఇట్స్ ఏ 1 మినిట్. దీనిలో నుంచి మనకి స్నాప్చాట్లో పెరమ్ మ్యాప్, స్నాప్చాట్లో ఉండే పెరమ్ మ్యాప్, ఇవన్నీ ఒక్కొక్క మెథడ్ అనమాట. యాక్టివ్లో ఉండే స్నాప్చాట్ మెథడ్లో ఉండే పెరమ్ మ్యాప్. దాంట్లో మనకు గెట్ మెథడ్ ద్వారా ఇక్కడ ఏదైతే మీరు రౌటింగ్లో ఇచ్చింటారో సిరీస్, ఈ రౌటింగ్లో ఏదైతే మీరు ఇక్కడ ఐడి ఇచ్చింటారో ఇక్కడ ఐడి ఇచ్చింటే ఐడి నేమ్ రాయాలి. ఇక్కడ ఈ నేమ్ రాసింటే నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏమైతే నేమ్ రాసింటారో అదే నేమ్ని ఇక్కడ రాయండి. ఇట్స్ ఏ ఐడి. ఇప్పుడు ఈ వాల్యూని మనం చూడండి. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ దిస్ డాట్ రౌట్ ఐడి. ఇది రౌట్ ఐడి అనమాట మనకి. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి కన్సోల్కి వెళ్దాం. ఈ ఐడి మనకు వచ్చిందా లేదు చూద్దాం కన్సోల్లో. నౌ సీస్ ఇట్స్ ఏ 4. చూడండి ఇట్స్ ఏ 4 ఐడి వచ్చింది. నౌ మళ్ళీ కోర్సెస్కి వెళ్తున్నా. నౌ సీస్ రియాక్ట్ని క్లిక్ చేస్తున్నా. చూడండి 2 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా కోర్సెస్కి వెళ్తున్నా. నెక్స్ట్ దీనికి వెళ్తున్నా. నౌ సీస్ 5 వచ్చింది. ఇప్పుడు ఈ ఐడి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఐడి ద్వారా ఇక్కడ ఉన్న కోర్సెస్లో ఐడిని మనం ఫిల్టరింగ్ చేస్తాం. ఇక్కడున్న ఐడిలో మనం ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ కానీ ఫైండ్ మెథడ్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనకి ఒక డేటా తీసుకుంటున్నా. సో పబ్లిక్ డేటా కోలన్ ఎనీ టైప్. ఈ డేటాలోకి మనం ఏం చేస్తున్నా అంటే దిస్ డాట్ డేటా ఈక్వల్ టు ఇప్పుడు ఉన్న డేటా మొత్తం ఎక్కడ ఉంది? దీంట్లో ఉంది, కోర్సెస్లో ఉంది. ఈ కోర్సెస్ నుంచి మనకి ఇక్కడ ఉన్న ఐడిని మన వాల్యూని ప్రింట్ చేయాలి. అంటే ఈ ఐడితో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ ఐడి మాత్రమే మనకు కావాలి. ఇప్పుడు దిస్ డాట్ కోర్సెస్ డాట్ ఇట్స్ ఎ ఫైండ్ మెథడ్ రాస్తున్నా. ఫైండ్ మెథడ్ రిటర్న్స్ ఏ ఓన్లీ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, అరేని రిటర్న్ చేయదు, ఓన్లీ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డి ఏదో ఒకటి వేరియబుల్ డి కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇట్స్ రిటర్న్ ఇప్పుడు మనకు బ్రాకెట్స్ పెడదాం. రిటర్న్ డి డాట్ ఐడి కోర్స్లో ఉన్న ఐడి డబుల్ ఈక్వల్ టు ఇక్కడ త్రిబుల్ ఈక్వల్ రాయొద్దండి. డబుల్ ఈక్వల్ టు దిస్ డాట్ రౌట్ ఐడి. ఎందుకంటే కొన్నిసార్లు స్ట్రింగ్ నెంబర్ కూడా వస్తుంది, కొన్నిసార్లు ఒరిజినల్ నెంబర్ వస్తుంది. అందుకోసం డి డాట్ ఐడి డబుల్ ఈక్వల్ టు దిస్ డాట్ రౌట్ ఐడి. ఆ ఐడిలో ఉన్న వాల్యూ మాత్రమే ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చేద్దాం అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ మనకు దిస్ డాట్ డేటా. ఇప్పుడు ఆ డేటా మనం ప్రింట్ చేద్దాం. ఏడా ఎన్జీ ఆనిట్లో నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. నా సీరీస్ ఇప్పుడు మనకి ఈ వాల్యూ నా సీస్ ఇట్స్ ఏ యాంగులర్ యొక్క కోర్స్ డీటెయిల్స్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్. నెక్స్ట్ అదేవిధంగా నోడ్ని క్లిక్ చేస్తాను. నా సీస్ నోడ్ యొక్క డేటా వచ్చింది. ఈ డేటా అంతా ఆబ్జెక్ట్ సీరీస్ ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ డేటా మనకి ఎక్కడ ఉంటుంది? ఈ దిస్ డాట్ డేటాలో ఉంది, అంటే డేటాలో ఉంది. ఈ డేటాని బేస్ చేసుకొని ఈ కోర్స్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు డేటా యొక్క ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ మనకి డేటా డాట్ ఐఎంజీ
అండ్ నేమ్ కావాలనుకుంటే డేటా డాట్ నేమ్. అండ్ అదేవిధంగా కంటెంట్ కావాలనుకుంటే డేటా డాట్ కంటెంట్. అదేవిధంగా డ్యూరేషన్ కావాలనుకుంటే డేటా డాట్ డ్యూరేషన్. అండ్ అదేవిధంగా ఫీ కావాలనుకుంటే డేటా డాట్ ఫీ. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, ఏ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే యాంగులర్ కోర్స్ కావాలంటే రీడ్ మోర్, సిరీస్ యాంగులర్ డేటా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రియాక్ట్ డేటా కావాలంటే రీడ్ మోర్, రియాక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ అదేవిధంగా జాస్క్రిప్ట్ రీడ్ మోర్, జాస్క్రిప్ట్ డేటా వచ్చింది. ఇక్కడ చూస్తే మనకు ఆ ఐడిని మారుతూ ఉంటుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని డేటాని ఫిల్టరింగ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాము. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు యాడ్ టు కార్ట్ ఈ బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే ఐకాన్ ఇచ్చుకుందాం, బాగుంటుంది. ఇక్కడ మనకి ఐకాన్ ఇచ్చుకుందాం. సో ఐకాన్ దిస్, ఇదే ఐకాన్ని ఇక్కడ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ మనకి MX2. ఇప్పుడు ఈ కార్డ్ని క్లిక్ చేయగానే ఇక్కడ కూడా యాడ్ అవ్వాలి. ఈ కార్డ్ని క్లిక్ చేయగానే ఇక్కడికి యాడ్ అవ్వాలి అంటే దాని మీనింగ్ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇట్స్ ఏ క్లిక్ మెథడ్. ఈ క్లిక్ మెథడ్లో యాడ్ అనేసి మెథడ్ రాస్తున్నా. ఈ మెథడ్ లేక మనం ఏం చేయాలి, డేటాను పంపించాలి. ఇక్కడ వస్తున్న డేటా, డైరెక్ట్ డేటాని ఇక్కడ పంపించేస్తాను. ఈ డేటాని ఇక్కడ పంపించిన తర్వాత దీన్ని మనకి మెథడ్ని ఇక్కడ కాల్ చేయాలి. కోడ్స్లో డి లేకపోతే ఐటమ్ ఏదో ఒకటి డేటా ఎనీ టైప్. ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ని మనకి ఇంపోర్ట్ చేయాలి. కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది కదా, దీంట్లో మనం ఏం చేయాలి, కార్డ్ సర్వీస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే కార్డ్ సర్వీస్కే పంపించాలి మనకు. ప్రైవేట్ కార్డ్ సర్వీస్. ఇప్పుడు ఈ కార్ట్లకి మనం పుష్ చేస్తాం. సో మనకి కార్ట్ దిస్ డాట్ కార్ట్ డాట్ యాడ్ కార్ట్లోకి ఈ ఐటమ్ని పంపించేయాలి. దట్స్ ఇట్. ఓకే, నౌ సీ దిస్. చూడండి యాడ్ చేస్తున్నా, నౌ సీ దిస్ ప్రోడక్ట్ యాడ్ అయింది. నౌ ఇంకో కోర్స్కి వెళ్తున్నా, నాకు జావా గురించి చూడాలనుకుంటే డీటెయిల్స్ అన్నీ చూస్తాను, నాకు ఓకే అనిపించింది, నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను. నౌ సీ దిస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను, పైథాన్ గురించి జావా గురించి యాడ్ అయింది. ఇది వద్దు అనుకుంటున్నా, రిమూవ్ ఐటమ్. సీ దిస్. ఓకే, ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్స్లో మనకి ఏమైందంటే ఒక శాంపుల్ కామర్స్ ప్రాజెక్ట్ టైప్ మనం చూసామన్నమాట. ఓకే, ఒక శాంపుల్ కామర్స్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికి మీకు ఫినిష్ అయింది. సో నేను ఒక 2 వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఆ 2 వీడియోస్ వచ్చేసి మీరు రెఫర్ చేయండి. ఓకే, సో మీకు ఒక 1 డే టైం ఇస్తాను. సో టుమారో వరకు ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మొత్తం ఇప్పటి వరకు ఇక్కడ వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఏమన్నా సరే కాన్సెప్ట్స్లో డౌట్ ఉంది అంటే నెక్స్ట్ అంటే ఇవాళ వచ్చేసి మనకు ట్యూస్డే, వెన్స్డే. సో టుమారో వరకు టైం ఇస్తున్నా. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంది అంటే థర్స్డే రోజు ఫినిష్ చేసుకోండి. థర్స్డే వచ్చేసి నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి అండ్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఎలాంటి కంపెనీస్కి మనం అప్లై చేసుకోవాలి, ఎలాంటి జాబ్స్ ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి జాబ్స్కి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సా లేదా ఫ్రెషర్గా ఎలా అప్లై చేస్తే బెస్ట్ అనేది థర్స్డే రోజు అన్నీ చెప్తాను. సో థర్స్డే క్లాస్ అనేది నేను రికార్డ్ చేయను, బట్ మీరు అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకే, థర్స్డే క్లాస్ లాస్ట్ క్లాస్ మనకి. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.